शिवाय गुरवे नमः। 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 शिवाय गुरवे नमः. మహావాక్యాల అర్థాన్ని గ్రహించి ఆ అర్థంలో జీవించటమే ఆత్మజ్ఞానానికి సరైన సులభమైన మార్గం. ఆ అర్థంలో జీవించడం అంటే ఆచరణ పెట్టడం. అదే సులభం కదా. ఆచరణ పెట్టినప్పుడు సులభం ఎలా అవుతుంది? అందుకే కదా కష్టం అవుతుంది. నిమిషానికి ఒక ప్రాబ్లం. కూర్చున్న ఆలోచన వస్తుంది కదా. ఆలోచన ఎప్పుడు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. అది ఏ ఆలోచన అయినా సరే, మంచా చెడా అనేది పక్కన పెట్టేయండి. ఆలోచన ఎప్పుడు కూడా మనిషిని ప్రశాంతంగా ఉంచదు. కాబట్టి అప్పుడే ఈ విధానంలో మాత్రమే సాధకుని ఈ యొక్క జ్ఞానయాత్ర అనాయాసేన అన్నట్టుగా జరుగుతుంది. అంటే అత్యంత సులభంగా ఏం ఆయాస పడకుండా జరుగుతూ ఉంటుంది. లేదంటే నానా ఆయాసాలు పడుతున్నారు కదా. ఆయాసాలు వస్తున్నాయి కదా. వస్తున్నాయి రావట్లేదా? కాబట్టి హాయిగా ఆచరణలో దైనందిన జీవితం ఏ రోజు ఆ రోజు, అంటే ఏ క్షణానికి ఆ క్షణం మీరు ఆచరణలో పెట్టేస్తే ఇంకా బాధ ఏముంది? ఏం లేదు కదా. అంటే ఈ గృహస్థాశ్రమంలో కూడా మీకు ఎటువంటివి ఎదురైనా సరే వాటి పట్ల ఒక నిస్తేజంగా, అంటే వైరాగ్యం అంటాం కదా, దాని పట్ల ఎటువంటి భావాన్ని చూపించకుండా, అంటే మీ మనసుల్లో ఎటువంటి భావ ప్రకటీకరణ జరగదు. ఉద్వేగము ఏదో ఒకటి, ఇదేమిటి ఇలా వచ్చింది అని గాని, అయ్యో ఇవాళ నేను సాధన చేయలేనా అని గాని, ఇలాంటివి ఏవి రాకూడదు. ఎందుకంటే సాధనకి బాహ్యం ఏది ఎప్పుడూ అడ్డం కాదు. మీ మనస్సే మీకు అడ్డం. తెర తీయగరాదా అన్న దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి. ఆ తెర ఏమిటి? నీ మనస్సే, నీ భావం, నీ ఆలోచన. పరమేశ్వరుడు ఏమీ అడ్డం పెట్టలేదు. ఆయన కట్టనేసి కూర్చున్నారా? ఆయన మీ మనస్సుని, మీ భావాలను ఆయనవే కాదు. ఆయన ఎప్పుడు సాక్షిగానే ఉన్నాడు. మీలోనే ఉన్నా కూడా సాక్షిగానే ఉన్నాడు. మీ ఆలోచనే మీకు ప్రథమమైన అడ్డంకి. ఎందుకంటే మీవే భావాలు మారుతూ ఉంటాయి. మీ భావాలు మారితే పరమాత్మ ఏం చేస్తాడండి? ఆయన చెప్పాడా? ఆయన నీకు చెప్తూనే ఉన్నాడు, ఒరే ఇలా ఉండరా అలా ఉండరా అని చెప్తూనే ఉన్నాడు. శరణాగతి పొందమని కూడా చెప్తూనే ఉన్నాడు కదా. రెడీగానే ఉన్నాను. నిన్ను ఎన్ని తప్పులు చేసినా, మహాభయంకరమైన పాపాలు చేసినా నేను నిన్ను క్షమిస్తానని చెప్పాడు కదా. అయినా సరే మనం అడ్డాలు పెట్టుకుంటే, కాబట్టి ఇక్కడ దేనికి ఏది సంబంధం లేదు. కేవలం నీ భావమే అడ్డం. నీకు నీ మనసులో భావాలే నీకు అడ్డం. ఒక దోషం చేసినప్పుడు దాన్ని సరి చేసుకుని మరలా దోషరహితులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఒక దోషాన్ని చెప్పినప్పుడు ఒక అభిప్రాయం ఏర్పరచుకుని దాని పట్ల చాలా స్టబన్ గా ఉన్నారనుకోండి, ఏమిటండి దానివల్ల లాభం ఏమైనా ఉందా? నేను ఇలా అయితే గాని మీ గుడికి రాను అన్నారు అనుకో, ఆయనకి ఏమైనా నష్టమా? గురు సేవను చేయను అన్నారు అనుకోండి, గురికి ఏమన్నా అవసరం ఉంది సేవలు? కాబట్టి ఇక్కడ గురువు పట్ల మీరు ఎటువంటి అభిప్రాయాలు ఏర్పరచుకున్న పరమాత్మ పట్ల ఏదైనా సరే అది మీకే అడ్డంకి. ఎందుకంటే అది మీ భావమే, వేరే వాళ్ళది ఏదన్నా ఉందా? అంటే మీరు వేరే వాళ్ళది కూడా క్రోడీకరించుకుని మీరేమన్నా పట్టుదలతో ఉంటే మనం ఏం చేయలేం. అంతే కదా. మీ అభిప్రాయాలు మీవే కదా. నేను ఇలా అనుకున్నాను అని మీరు సమర్థించుకున్నారు అనుకోండి, మీ సమర్థింపు మీ దగ్గరే ఉంటుంది.
ఏ విధంగాను గురువుకో పరమాత్మకో గుళ్ళో దేవుడికో ఇదా చట్నీకి నేను నైవేద్యం పెట్టంటే ఆయనకేమిటి ఇది అయ్యే వరకు నువ్వు నా కోరిక తీర్చే వరకు అసలు నీ మొహం చూడను అంటే ఆయన సరే నేను కూడా వెళ్ళిపోతాను నీలోంచి అంటాడు. భలే ఉంటుంది అప్పుడు మా బోల్డ్ కోరికలు తీర్చాయి. అన్ని కోరికలు ఒకటేసారి కదా, ఒకటే ఆఫర్ అంతే అయిపోతుంది. కాబట్టి అనవసరంగా ఛాలెంజ్లు చేసుకోకూడదు. నేను మారితేనే అన్న నువ్వు ఎప్పటికి మారుతావయ్యా, నీ అభిప్రాయం మారితేగా నువ్వు మారు. మార్పు అనేది ప్రాక్టీస్ చేయవలసింది కాదు, ఆచరణ పెట్టవలసింది వెంటనే. నెమ్మదిగా నేర్చుకుని అంటే ఆ నెమ్మది ఎప్పటికీ ఈ లోపల జీవితం కదా. అన్నం వండటం నేర్చుకుంటామండి నెమ్మదిగా అంటే ఒకరోజు ఆ బియ్యం పెట్టడం, ఒక రోజు కడగటం, ఒక రోజు స్టవ్ మీద పెట్టడం, ఒక రోజు అలా చేస్తారా? అలా చేయకూడదు కదా. అప్పటికప్పుడు నేర్చుకునేదే అది. వెంటనే ఎలా కడగాలి, ఎన్ని నీళ్లు పోయాలి ఏమిటో తెలిసేస్తే వచ్చేస్తుంది. ఏ పనైనా అంతే కదా. నేర్చుకుంటే కొన్ని మనము కాస్త ఇలా నేర్చుకోవాలి. ఒకటేసారి పర్ఫెక్షన్ రాదు కాబట్టి వాటిల్లో. అన్నం వండటంలో కూడా పర్ఫెక్షన్ రాకపోవచ్చు, కానీ ముందర కొలతలు ఇవాళ రేపు గూగుల్లోన ఏంటో యూట్యూబ్లు అన్ని పెట్టారు కదా. మొదట్లో జోకులు వచ్చాయి, స్టవ్ వెలిగించమని చెప్పలేదని, అందుకని ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించాలని కూడా చెప్తున్నారు. మొదట్లో అలా కూడా ఉన్నాయి కదా జోకులు, సినిమాల్లో కూడా పెట్టారు. సో రకరకాల మనుషులు అవి కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు కష్టం ఏముందండి నేర్చుకోవడానికి, అసలు ఏదైనా సరే. ఏదో కలరింగ్లు లేకపోతే డిజైన్లు వేయటంలో అంటే వెయ్యగా అన్నట్టుగా అది అదేం పెద్దగా ఇదేంది కాదు. ఇప్పుడు ఏదైతే ఆచరణలో, ఇప్పుడు మీరు అద్వైతంలో ఆచరణలో పెట్టాల్సింది నేర్చుకోవడానికి ఏముందండి అక్కడ? ఏమన్నుందా? మీ భావం మారితే చాలు. నేను అనుకుంటుంటే చాలు కదా. చీ వాడు పరమ దుర్మార్గుడు, నేను వాడితో మాట్లాడను అని అనుకోవటమే తప్పు. వాడు దుర్మార్గుడు అయితే నువ్వు కాదుగా. ఇప్పుడు అనుకున్నందుకు ఎవరయ్యారండి? జోకులు ఉన్నాయి కదా, నేను మూర్ఖులతో మాట్లాడినంటే నేను మాట్లాడతానంట. చూసారు అంటే జోక్స్ ఎలా ఉంటాయి, మనకి ఒక నిజాన్ని చూపిస్తున్నాయి కదా. నిజాన్ని చూపించట్లేదు, పరమ సత్యం తెలిసింది కదా అక్కడ. ఏ కరెక్టే కదా అనిపించింది. నేను మాట్లాడినంటే నేను మాట్లాడదంటే ఎవరయ్యారు? ఇలా పరమ సత్యాలు జోక్స్ రూపంలో కూడా గ్రహిస్తే ఎక్కడైనా ఉన్నాయి, గ్రహించని వాడికి ఎక్కడా లేవు. కాబట్టి కేవలం నీ భావమే నీకు అడ్డం. లోపల ఏ భావం లేకపోతే ఎంత హాయిగా ఉంటుంది లోపల. కాబట్టి సులభంగా సాధన చేయొచ్చు, నవ్వుతుంటే సాధన చేయొచ్చు. మనసులో ఏదైనా ఉంటే సాధన ఎట్లా చేస్తారండి? చేయలేరు. గురువు ప్రసన్న రూపం ఉంటే చేయగలుగుతారు. గురువు తిట్టాడు అన్న రూపమే ఉంటే దానికి ఎన్నొస్తాయి. మీరు చేసిన దోషం మీకు కనపడదు, గురువు అన్నది మాత్రమే గుర్తుంది. ఇంకా సాధన ఏం జరుగుతుంది? మళ్ళీ అనాయాసైన ఎలా అవుతుంది? తర్వాత కోరుకోండి, అనాయాసైన మరణం ఎందుకండి తీరిక కూర్చొని వెధ పనులు చేయకపోతే అనాయాసంగానే వస్తుంది కదా. చేయటం ఎందుకు, మళ్ళీ దండం పెట్టడం అవునా కదా. అనాయాసైన మరణం వినా దైన్యైన జీవితం ఎప్పుడు వస్తాయి? ఇక్కడ లేకపోతే వస్తాయి. మార్చే శక్తి ఆయనకు ఉందన్నప్పుడు ఆయన పట్టుకుంటే సరిపోతుంది కదా. చేసే వెధ పనులన్నీ చేయటం, తెలిసి చేయటం, తెలియక చేసేది ఆయన చెప్పాడు 15 ఏళ్ల లోపలే తెలియక. ఇంకా మళ్ళీ మాట్లాడితే ఒడుగైపోయా కదా, కొన్ని అలా ఉన్నాయి శాస్త్రాలు. తెలిసి చేసిన దానికి ఎప్పుడు ఫలితం ఎక్కువే ఉంటుంది కదా. ఏ ఫలితం అనేది నేను చెప్పట్లేదు. ఇలా రకరకాలు కదా. కాబట్టి అవన్నీ అనుకోండి, దాని బదులు హాయిగా ఆనందంగా అందరితో ప్రేమగా ధర్మంగా ఉండండి. ఎందుకండి ఒకళ్ళ పైసలు మనకి? ఓ రూపాయి తింటే ఏమిటి వచ్చింది? మోసం చేస్తే ఏంటి వచ్చిందండి? సంతోషించారా? అబ్బా వీడిని మోసం చేశాను కదా అని, వీళ్ళకి అబద్ధం చెప్పాను కదా అని. అది మళ్ళీ నువ్వు అనుభవించవలసిందే కదా. ఏ జన్మలో అనుకోకండి, కొన్ని ఇక్కడే అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడు అనుభవిస్తావో ఎవరికి తెలుసు. ఉన్న మనిషి ఉన్నట్టు కోమాలోకి వెళ్ళిపోవటం చూడలేదు, పోతే పర్వాలేదు అనాయాసానే, ఉంటేనే కష్టం కదా. కాబట్టి ఎందుకంటే అలాంటివి అది చేయకుండా ఉంటే అయిపోతుంది. అందులో ఇప్పుడు మీరు బ్రహ్మం అన్నారు, బ్రహ్మకి మోసం చేయడం వచ్చి ఏంటండి? ఎలా చేయాలో చెప్తాడు మీకు కావాలంటే. అంటే మీలో బ్రహ్మం లేడా మరి? ఆయన చెప్పట్లేదు, ఆయన ఉండబట్టి కదా మీరు మోసం చేస్తున్నారు.
సరే, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ఇవన్నీ కూడా బ్రహ్మ యొక్క లక్షణాలు చెప్తాయి. బ్రహ్మ లక్షణాలు చెప్పడానికి నిజంగా వేరే బోధ కావాలా? మిమ్మల్ని మీరు చూసుకుంటే అర్థం అవటం లేదు. ఉన్నది బ్రహ్మమే అని తెలిసిన తర్వాత మిమ్మల్ని మీరు చూసుకుంటే అర్థం కాలేదా? ఎన్ని కారణాలు? మీరు బ్రతికున్నది ఒక కారణం, చూస్తున్నది ఒక కారణం, మాట్లాడటం ఎన్నున్నాయి. సరే, ఇవన్నీ బతుకున్నందుకు అనుకుంటే లోపలేసింది చాలదండి. అది ఎవరు అరగదీస్తున్నారు? మళ్ళీ కేవలం అరగదీయటమా? దేనికి దాన్ని విడగొట్టట్లా? మధ్య సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత, దేనికి దాన్ని విడగొడుతున్నారు కదా. చెత్తను బయట పారేస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు. మీరు ఏదైనా చేయగలరా? లోపలికి మీరు గ్రైండ్ చేసి లోపలికి వెళ్ళినా మళ్ళీ అన్ని విడదీయాల్సిందే కదా. మీరేమన్నా మధ్య హంస రక్తం అన్ని విడివిడిగా ఎముకల్లోకి ఇంజెక్ట్ చేసుకోగలరా? రక్తం పెరగడానికి ఇంజక్షన్లు ఇస్తారు, ఐరన్ పెరగడానికి ఇంజక్షన్లో మాత్రలు ఇస్తారు తప్ప డైరెక్ట్ గా ఐరన్ తింటారండి 4 మేకులు. ఐరన్ తగ్గిందంటే మేకులు ఫ్రీ కదా, ఎక్కడన్నా ఎతికితే దొరుకుతాయి. ఎక్కడో అక్కడ టొప్పుకున్న నోట్లో వేసుకుంటే ఐరన్ పెరుగుతుందా? రక్తాన్ని ఇంజెక్ట్ చేసుకోగలరా? ఆ రక్తం ఎక్కించడం వేరు, ఎందుకంటే అప్పుడు ఇంజక్షన్లు కూడా పనిచేయవు, మొత్తం పడిపోయింది. అందుకని వేరే వాళ్ళు కొంచెమే తగ్గితే రక్తం ఎక్కించరు. ఎవరి రక్తమైనా కష్టపడితేనే వచ్చింది కదా. కాబట్టి బ్రహ్మ లక్షణాలు తెలుసుకోవడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మనం ఎవరినో పరిశీలించక్కర్లేదు, ఏది చేయక్కర్లేదు, బ్రహ్మ రక్తం కూడా తాగక్కర్లేదు. బ్రహ్మకు రూపం ఏమో నాకేం తెలుసు, పక్క వాళ్ళది తాగినా కూడా బ్రహ్మ తాగినట్టే కదా మళ్ళీ. అదే ప్రజ్ఞానం బ్రహ్మ అనేది బ్రహ్మ యొక్క లక్షణం. తత్వమసి అనేది ఉపదేశం. అయమాత్మ బ్రహ్మ అనుభవం. ఇహ అహం బ్రహ్మాస్మి అనేది ఆ స్థితి. మూడిట్లో బ్రహ్మ గురించే చెప్తారు, కానీ కేవలం బ్రహ్మ గురించే చెప్తే ఎలాగా? నీ ఆచరణ ఏమిటి, నువ్వు ఎలా ఉండాలి, ఆ తర్వాత నువ్వేమవుతావు. కాబట్టి అక్కడ చివరిలో చెప్పింది అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ. నేను బ్రహ్మాన్ని అనగాలంటే పైన 3 కూడా ఆచరణ పెట్టాలి కదా. పెట్టకుండా నేను అహం బ్రహ్మ అంటే కష్టం కాదు. నేను బ్రహ్మం అనుకోగానే సరిపోయిందా? సరిపోలే కదా. అప్పుడు పక్క వాళ్ళు అంటారు నువ్వేం కాదు అని. ఎందుకంటే నీ ఆచరణ కదా. నువ్వు నేను బ్రహ్మం అయ్యా అన్నావు, పక్కవాడు అన్నాడు నువ్వు ఇలా ఉంటే నువ్వు బ్రహ్మం కాదులే, కాస్త తగ్గు అన్నా. అనవసరంగా ఎందుకు చెప్పండి అలాంటి. నువ్వు బ్రహ్మమో కాదో బ్రహ్మం డిసైడ్ చేయాలి, ఆయన ప్రకటించాలి, అంతే తప్ప మనకి మనం ప్రకటించుకోవటాలనేది బాహ్యం. బాహ్యంలో ప్రకటించుకున్నవన్నీ నశిస్తాయి. మీ ఉద్యోగం పోలే, రిటైర్ అయ్యారు కదా, అన్నిట్లోంచి రిటైర్ అవుతారు కదండి. ఓపిక తగ్గాక మీరు మామూలుగా దైనందిన జీవితంలో చేసే పనుల నుంచి రిటైర్ అవ్వలే, ఇంకా పరిగెడతారా? 25 ఏళ్లలో 25 కేజీలు మోయొచ్చు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాక మోస్తారా? అనవసరంగా లేనిపోని వస్తాయి. అహం బ్రహ్మాస్మి అనేది స్వ అనుభవ సారం, అంటే ఆ విధంగా వాడు ఉండగలుగుతాడు. కాబట్టి ఏమడిగాడు శిష్యుడు ఇంతకి గుర్తుందా? నిన్నే కదా అడిగాడు శిష్యుడు. ఏమడిగాడు గురువుని? భవబంధాల నుండి సులభంగా ముక్తుడనయ్యే మార్గాన్ని, ఉపాయాన్ని నా మీద దయతో ప్రేమతో ప్రసాదించమని అడిగాడు. సరే, రకరకాలుగా చెప్పారు. సరే, ఏదైనా ఏదో ఒకటి ప్రశ్న ఇంకేం అడుగుతాడు శిష్యుడు పాపం. కోరికలు అని అనడానికి లేదు కదా ఇప్పుడు. నీ ప్రశ్న చాలా సముచితంగా ఉంది, ఎంతో స్పష్టంగా ఉంది. దీనికి నేను సమాధానం చాలా స్పష్టంగా నీవు స్వయంగా చూస్తున్నట్టుగా చెప్తాను అన్నారు. ఏ సందేహాన్నైనా మనం వ్యక్తపరచక ముందు దానిని గురించి మనసులో బాగా ఆలోచిస్తేనే స్పష్టంగా వ్యక్తం చేయగలం. లేదనుకోండి ఏమంటారు, రకరకాలుగా అంటారు. అంటే నేను చెప్పగలుగుతున్నానో లేదో, మిమ్మల్ని అంటం లేదని గురువుని కూడా అంటారు. గురువు కొన్ని ఉదాహరణలు చెప్పింది మీరు గురువుని మళ్ళీ పాయింట్అవుట్ చేస్తారని కాదు. ఆ మాట ఎందుకు రావాలి అసలు? గురువు నేను కష్టపడను అంటే
దేనికి కష్టపడని అన్నారు అది గ్రహించాలి. అంతేగాని మళ్ళీ అమ్మా మీరు కష్టపడని అన్నారు మిమ్మల్ని అంటున్నాను కాదు, నేను ఇలా కష్టపడలేను అంటే అర్థం ఏమిటి? అందుకనే ఒకటి మీరు చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకుని మాట. మిమ్మల్ని అంటున్నానని కాదమ్మా అంటే అర్థం ఏంటి మీరు అంటుంటే? అంటున్నట్టు కాదు అంటూ అంటున్నారు కదా! ఎంతటి అపచారం మరి. అసలు దానికి మీరు గురువుని అనవలసిన ఆవశ్యకత ఏమున్నది మీకిక్కడ? మీ ప్రాబ్లమ్ ఏంటో మీరు చెప్పండి. మీ సందేహం ఏంటో మీరు చెప్పండి. అంతేగాని మీరు అన్నారు, లేకపోతే మీరు అనుకున్నట్టు కాదు, మిమ్మల్ని అన్నట్టు కాదు. ఎందుకు ఈ మాటలు? చాలా మంది అంటారు కదా! అమ్మ మీరన్నట్టు కాదు. మీరొకసారి చెప్పారంట. ఏ సందర్భంలో చెప్పాను అనేది కూడా చాలా ముఖ్యం. నేను అనవసరంగా కష్టపడనన్నది దేనికి? బయట శారీరక శ్రమ నేను ఎక్కువ చెయ్యనన్నాను. అవసరం లేదు కాబట్టి. అవసరమైనప్పుడు కష్టపడతానని కూడా చెప్పాను. దానిని మీకు మీరు అన్వయించేసుకొని మిమ్మల్ని అన్నట్టు కాదు అంటే? కాబట్టి ఇక్కడ చాలా కరెక్ట్. వ్యక్తపరచక ముందు దానిని గురించి మనసులో బాగా ఆలోచిస్తేనే స్పష్టంగా వ్యక్తం చేయాలి. మీ సందేహం మీరు. అంతేగాని అన్నిటికీ గురువుని అన్వయించేయక్కర్లేదు. చాలా దోషం అది. గురువు ఏ సందర్భంలో ఏం చెప్పాడో మీకు గుర్తుందా? అది గుర్తుండదు. దానిని అందుకే అన్నారు సరిగా అర్థం చేసుకోలేకపోతే గురువు హృదయం. సందర్భాన్ని బట్టి గురువు తన అనుభవాలను కానివ్వండి, తన యొక్క భావాలను అనండి ఏదైనా సరే మీకు చెప్తారు. కానీ అవన్నీ గురువులో ఉన్నాయా? మీకు బాగా అర్థం అవ్వడానికి, మీరు ఆచరణలో పెట్టడానికి గురువు తాను అంతకుముందు అనుభవించినవి కానీ ఏదైనా సరే మీకు ఒక ఉదాహరణలతో చెప్తారు. గురువు ఎక్కడ కష్టపట్టలేదు లేవట్లేదండి మీతో పాటు. కాబట్టి ఇక్కడ అంటే మీరు ఒక మాట మాట్లాడేటప్పుడు గురువుని సాధనంగా తీసుకోకండి. గురువు ఉపదేశాన్ని మీరు ఆచరణలో పెట్టాలి తప్ప గురువు నేను ఇలా చేస్తాను అనడానికి వీల్లేదు. గురువు చేసినట్టుగా మీరు చేయగలుగుతారు. ఆ స్థితి వచ్చే వరకైతే చేయలేరు కదా! మరి ఎందుకు అది తీసుకోవటం మీరు? నేను ఎప్పుడు చెప్పాను అంటే ఆ సందర్భాన్ని మీరు గుర్తుపెట్టుకుని నాకు చెప్పి, అమ్మ మీరు ఆ సందర్భంలో అన్నారు. నాకు ఇలా అర్థమైందనో లేకపోతే అలా అనుకున్నాను అంటే నేను అప్పుడు ఆ సందర్భాన్ని మీకు ఎందుకు అన్నానో చెప్పగలుగుతాను. నేను ఎప్పుడో 2 ఏళ్ల క్రితం ఏదో అన్నానని మీరు అప్పుడు అన్నారమ్మా అందుకనే అంటే మరి 2 ఏళ్ల నుంచి ఏం చేశారు మరి మీరు? మీ స్థితిగతులు మారట్లేదు. స్థితిగతులు అంటే బాహ్యమైన కాదు మన స్థితిగతులు. కాబట్టి మీ మనస్థితికి అంటే ఆ దానికి అనుగుణంగా అప్పుడు చెప్పుంటాను. ఎప్పుడు ఒకటే చెప్పానా? ఎందుకు మారుస్తున్నాను? మీ యొక్క అర్హతలు పెరిగినా కొద్దీ లేతే మీ మానసిక స్థితి మారుతున్నదా? ఇక్కడ అందరిది ఒకే రకంగా ఉండకపోవచ్చు. ఉండదు కూడా. కానీ ఎప్పుడు ఒకటే ఎలా చెప్తాను? వీళ్ళు మారలేదు కాబట్టి వాళ్ళకి కూడా అలాగే చెప్తాను. వాళ్ళ స్థితి మారింది. ఒకళ్ళది ఇంకోటి. రకరకాలు. కాబట్టి ఎవరు ఎలా అర్థం చేసుకుంటున్నారనేది మీది మీకే. కానీ అన్ని రకాలుగా చెప్పాలి కాబట్టి గురువు రకరకాలుగా చెప్తారు. ఏది చెప్పినా సత్యమే చెప్తారు. ఎక్కడ అనృతం చెప్పరు. పరమ సత్యాన్నే చెప్తారు. నడకే రాని పిల్లాడిని పరిగెత్తరా నడకొస్తుంది అంటారా? జాగ్రత్తనే చెప్తారు పిల్లలు. వాడు నడక రాకుండా పరిగెడితే కింద పడతాడు. తల్లి మాటలో దాన్ని ఎవరికో అర్థం కాలేదనుకోండి. జాగ్రత్త అంటే పరిగెట్టాలని వాడు అనుకుని పరిగెడతా కింద పడ్డు. కాబట్టి వాడు అప్పుడు అడగలేడు. దాని అర్థం ఏంటని. కానీ మీరు అడగగలుగుతారు. మీరు అడిగినప్పుడు దాని యొక్క అసలు అర్థము అంటే మీకు అర్థం కాని విషయాన్ని నేను చెప్తాను. మీకు మీకు నచ్చినట్టుగా అర్థం చేసుకుని ఆచరణలో దోషాలు పెట్టుకుంటే గురువు అలా చెప్పారంటే ఎలా కుదురుతుంది? అందుకే చెప్తాను చాలా సార్లు ఏ సందర్భంలో చెప్పానో మీకు గుర్తుందా? గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత నాకు లేదు. నాకు అనవసరం ఏ సందర్భంలో చెప్పాను. ఏ సందర్భంలో మీరు అది గ్రహించారో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ సందర్భంలో మిమ్మల్ని కోపడ్డాను, ఏ సందర్భంలో మిమ్మల్ని ఏది చేశానో మీకే చెప్పండి. ఈ సందర్భంలో మీరు కోపడ్డారు గురువుగారు అనండి. అప్పుడు నేను చెప్తాను ఎందుకు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే. అంతే తప్ప మీరెప్పుడు పిల్లవాడు చిన్నప్పుడు అప్పుడు కొట్టావమ్మా అంటే మీకు గుర్తుంటుందా? ఎప్పుడు కొట్టానురా నిన్ను అసలు కొట్టలేదు పో అంటారు. ఏం కాదు నువ్వు నన్ను కొట్టావంటే ఎప్పుడు ఏదో చేసుంటావు కదా అయితే అని అనరు. ఎందుకంటే పిల్లవాడిది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోలేదు.
వాడిని అంటారు కదా, నువ్వు ఏదో చేసుంటావురా అందుకే కొట్టుంటాను తిట్టుంటాను లేకపోతే ఎందుకు చేస్తాను అని అనరు. వాడేమంటాడు, ఏం కాదు నేనేం చెప్పినా నువ్వు తిట్టావంట అంటారు పిల్లలు. కాబట్టి అది ఇక్కడ అప్లై చేయడానికి లేదు. ఎందుకంటే మీరు ఆచరణ పెట్టవలసిన వారు, సాధన చేయవలసిన వారు. అంతేగాని మిమ్మల్ని మీరు సమర్థించుకుంటూ పోతే, మీ దోషాలను మీరు సమర్థించుకుంటూ పోతే ఎప్పటికీ గమ్యస్థానం చేయాలి. ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా. ఎందుకంటే పూర్వవాసనలు ఉంటాయని చదువుకున్నారు కదా, మరి అప్పుడు గురువు ఎలా లభిస్తాడు? గురువు లభించిన మళ్ళీ ఈ సమర్థింపుల్లోనే ఉంటే. కాబట్టి జాగరూకత, వివేక విచక్షణాలు అంటే ఇదే. ముందు మీరు దోషరహితులుగా ఉన్నారా లేదా చూసుకోండి. మీ మనసుల్లో భావం ఎలా ఉంది? ఒకరికి కష్టం కలిగించకుండా ఉన్నారా? మీ వల్ల ఇంకోళ్ళు ఇబ్బంది పడుతున్నారా, కష్టపడుతున్నారా? సత్సంగంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా సరే. అంటే అవకాశం మీకు ఉండి కూడా అవతల వారికి ఇబ్బంది కలిగించటం కానివ్వండి, అంటే మనసా వాచా కర్మణ, మాటతో కానీ చేతలతో కానీ దేంతో అయినా సరే వారిని మీరు కించపరిచినా, ఇబ్బంది పెట్టినా, ఏది చేసినా నేను అడ్జస్ట్ అవ్వను, నేను ఇంతే అన్నారు అనుకోండి, అది ఏ విధంగా మీకు సాధనకి సహకరిస్తుంది? సాధన సంగతి పక్కన పెట్టండి, మీ మనసు నిర్మలంగా ఉంటుందా? పదే పదే దాని గురించి ఆలోచించరు. నేను అలాంటివన్నీ ఆలోచించనండి, నేను ఏదనుకుంటే అది చేస్తాను అన్నాడు. ఇక వాళ్ళ గురించి చెప్పుకోవటం అనవసరం. కాబట్టి మీరందరూ ఆచరణ చెయ్యవలసిన వారు, చేసి తీరాల్సిన వారు. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి స్థితి పొందాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి. పొందాలనుకున్నవాడు చేసి తీరాలి. అక్కర్లేదు అనుకున్న వాడికి ఆచరణతో అసలు ఏ మాత్రం ఇది లేదు. వాడి ఇష్టం, ఇక్కడ కూర్చున్నా వినక్కర్లేదు. ఎందుకంటే ఆచరణ వాళ్ళకి అవసరం లేదు కాబట్టి వాళ్ళు శ్రద్ధగా వినవలసిన అవసరం లేదు, ఏదైనా చేసుకోవచ్చు, కూర్చోవచ్చు అంతే. కానీ ఆచరణలో పెట్టిన వాడు శ్రద్ధాభక్తులతో వినాలి, ఆచరణ పెట్టి తీరాలి. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి అనేది ఏదో వినడానికి చెప్పడానికి చాలా సులభంగా ఉంది, సులభంగానే పొందవచ్చు. నువ్వు ఆచరణ పెడితే, ఇష్టంగా ఆచరణ పెడితే సులభంగానే పొందవచ్చు. ఎంత సులభంగా అన్నావో అంత సులభంగా నువ్వు పొందవచ్చు. కానీ లక్ష్యం లేనప్పుడు, అంటే ఆచరణ పట్ల లక్ష్యం అంటే ఇంట్రెస్ట్ అని కూడా అర్థం, లేనప్పుడు నువ్వు పెట్టలేవు. కేవలం వినటం వల్ల ఏమీ జరగదు, కాలక్షేపం అవుతుంది. కాలక్షేపం చేసేవాళ్ళు కూడా ఉండవచ్చు గాక, వారితో గురువుకి ఎటువంటి బంధం లేదు. గురువు లక్ష్యమైన, ఆచరణ పెట్టేవాడి లక్ష్యమైన ఆచరణే. బోధ ఎందుకు చేస్తారండి? ఆచరణ పెట్టే వాళ్ళని అంటారు, నువ్వు ఇది పెట్టట్లేదు, ఇలా చేస్తా అని వాళ్ళ దోషాలు చెప్తారు. వేరే వాళ్ళ దోషాలు చెప్పవలసిన ఆవశ్యకత గురువుకి లేదు. వాళ్ళు చెప్పరు. ఎందుకు? వాళ్ళకే అది కాదు, వాళ్ళ లక్ష్యం అది కాదు, వాళ్ళ ఉద్దేశం అది కాదు. గురువుకు తెలుసు కదా, కాబట్టి వాళ్ళ దోషాలు ఎత్తి చెప్పరు. అనవసరం గురువుకి ఆ దోషాలతో. గురువుకి ఏం పని? వారివన్నీ బాహ్యమైన కష్టాలే ఉంటాయి కాబట్టి బాహ్యమైన కష్టాలు తీరిపోతూ ఉంటాయి. ఎందుకంటే గురువుకి ఏం పెద్ద వీడు ఇందులో ఉంటేనే గురువు సహాయం చేస్తాడని అన్న రూల్ ఉందా? లేదు కదా, ఎలా ఉన్నా సహాయం చేస్తారు. వాడి శుభమే కోరుకుంటారు, వాళ్ళకి మంచే చేస్తారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా. అందులో ఎప్పుడు సందేహం లేదు, మీ అందరికి అనుభవాలే కదా. కాబట్టి ఇక్కడ ఎవరైతే అహం బ్రహ్మాస్మి అని అవ్వాలని తపన పడుతున్నారో, లేదా చేస్తామని అంటున్నారు కదా, మీరు కూడా చెప్పారు కదా పాపం నాకు, మేము అవ్వాలని అనుకున్నారు కదా. అవ్వాలని అనుకున్నప్పుడు తప్పదు. గురువు అప్పుడు కోపం. ఫస్ట్ ర్యాంక్ రావాలని కష్టపడేవాడికి కదా టీచర్ ఇంకొంచెం బాగా చెప్తాడు, అలా కాదురా ఇలాగా అని కోపడి వాడిని దారి. బ్యాక్ బెంచెస్ వాళ్ళని ఎవరన్నా చూస్తారండి? వదిలేస్తాడు టీచరు, వాటి గురించి పట్టించుకోడు. ఫస్ట్ 2 బెంచెసే కదా వాళ్ళు చూసేది, రెస్ట్ ఎవరు చూపిస్తారో వాళ్ళకి. ఎప్పుడైనా అంతే కదా, ఎక్కడికి వెళ్ళినా అంతే. ఇంట్రెస్టెడ్ వాళ్ళకే ఏదైనా అంటే వాళ్ళు ఆచరణ చేస్తారన్నా ఏదైనా. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఎవరు చూపిస్తారో వాళ్ళ పట్లే గురువు ఇది చేస్తుంటారు. అందరి కోరికలు తీర్చారు, అందరినీ సమానంగానే చూస్తారు. కానీ ఎవరైతే ఆచరణలో పెట్టడమే లక్ష్యంగా ఉంటారో వాళ్ళ దోషాలు ముందు చేస్తారు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారనుకోండి, దోషాలు చెప్తున్నారని, గురువుకి ఏమన్నా నష్టమా? ఏమి ఉండదు. ఎందుకంటే మీ బుద్ధే మారిపోయింది కదా. నిన్న చెప్పలేదు, మనస్సు ఏకం అవ్వాలి గురువు. దోషాల మీద దోషాలు చేశారు, నజర్ అందాజ్ అంటాం కదా. వ్యక్తపరచక ముందు దానిని గురించి మనసులో బాగా ఆలోచించి, అంటే స్పష్టంగా తెలుసు
అంటే ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఇన్నాళ్ళైనా తెలియకపోతే ఎలా మాట్లాడాలో మీకు తెలుసు కదా. ఎవరితో మాట్లాడని అంటే మాట్లాడటం ఎలాగో తెలియని వాళ్ళ ఎలా మాట్లాడాలో తెలియచ్చు, ఎలా ప్రవర్తించాలో తెలియచ్చు. ఎక్కడో దూరంగా అస్పష్టంగా సందిగ్ధంగా అంతరాల్లో ఒక సందేహం మెదులుతూనే ఉంటే దానిని మన మనసు స్పష్టంగా గ్రహించజాలి. ఈ కారణం చేత తరచుగా మన భావాలను సందేహాలను సరిగ్గా వ్యక్తం చేయలేకపోవచ్చు. అందుకనే శంకరులు శిష్యుని ప్రశ్న వేసిన విధానాన్ని మెచ్చుకోవడంలో ఎంతో అర్థం ఉంది. మహాపండితుడైన గురువుకు శిష్యుని ప్రశ్న తెలివి తక్కువగా చిన్నపిల్లవాని మాటల వలె అనిపించవచ్చు కానీ శిష్యుని స్థితి అర్హత దృష్ట్యా ఆ ప్రశ్న అప్పుడు ఎంతో సముచితంగా చక్కగా నవ్వుకున్న సమాధానం చెప్తారు కదా. సిల్లిగానే అనిపించవచ్చు, నవ్వచ్చు. నవ్వినంత మాత్రాన మీరు అడగటం మానేస్తే ఎవరికి నష్టం మళ్ళీ కదా. గురువు నవ్వటం దోషం ఏంటండి? గురువు నవ్వకపోతే మీరు నవ్వగలరా? గంట సేపు ఎంత పెద్ద శిక్ష. మీరు నవ్వకపోయినా పర్వాలేదు కానీ నేను నవ్వకపోతే కష్టం కదా. కానీ నా సహజ లక్షణం కదా, నేను నవ్వకుండా ఉండలేను. చాలా కష్టపడతాను. మీ మీద కోపాలు వచ్చినప్పుడు అలా చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా కష్టపడాలి. నాకు చేత కాదు, ఏం చేస్తాను మరి. ఏ విషయం సీరియస్ గా చెప్పాలంటే 1 నిమిషం 2 నిమిషాలు, అంతకన్నా ఎక్కువగా చెప్పాలంటే చాలా కష్టం. అదంతా యాక్షనే. ఎందుకంటే చిన్న మీరు అంటారు కదా నవ్వితే వాడు ఇది చేస్తాడని. నేను కూడా నవ్వితే మీరు మళ్ళీ వినరేమో అని నవ్వను. ఎక్కడ వేరేగా ఏం ఉండదు. మీరు మీ పిల్లల మీద అప్లై చేసిందే ఇక్కడ గురువు చేసేది. గురువు కూడా తల్లి రూపమే కదా. ఏమన్నా సందేహమా? కాబట్టి అవే ఉంటాయి, వేరేదే ఉండదు. వేరేగా అనిపించిందా కొంచెం చెప్పండి పోనీ. ఏం పర్వాలేదు, నిర్భయంగా చెప్పచ్చు, ఏం పర్వాలేదు. ఆలోచిస్తారా పోనీ ఒక రోజంతా? కల్లో కూడా లేదు కదా. మీరు నాకేం భయపడకల, పోనీ కళ్ళు మూసుకుంటారు. గురువు గారు విస్పష్టంగా అంటే ఏమాత్రం విస్పష్టం అంటే బాగా స్పష్టంగా బోధిస్తానని అభయం ఇచ్చారు. మీకు ఎక్కడన్నా అంటే మీకు కూడా విస్పష్టంగానే ఉంది కదా. అందుకే మీ ఉదాహరణలే చెప్తాను, మిమ్మల్ని అనాలని కాదు, వేరే ఉద్దేశాలు ఏమి ఉండవు. మీది మీకు చెప్తే బాగా అర్థం అవుతుంది కదండి. సావధానంగా వినమని చెప్పారు ఆయన. ఈ జ్ఞానం బాహ్య విషయాలకు చెందినది కాదు కాబట్టి ఒక బుద్ధి గ్రహించి ఇంకొక బుద్ధికి మాటలతో అందించడానికి సాధ్యపడదు. గురువు స్వ అనుభవమైన ఈ జ్ఞానాన్ని దాదాపుగా అదే స్థితిలో ఉన్న మరొక మనస్సుకు అందించడానికి వీలైనంత ప్రయత్నం చేస్తారు. మనోబుద్ధులను ధ్యానంలో అధిగమించిన స్థితిలో గురువుకు ఈ అనుభవం సంభవం. కాబట్టి శిష్యుడు కూడా శాంతంగా ప్రసన్నంగా నిశ్చలంగా గురువుపదేశాన్ని వినాలి. అర్థమైంది కదా. నవ్వుతూ ఉంటే ప్రశాంతంగా ఎట్లుంటుందండి? పంట కిందకి వెళ్ళిందా ఎక్కడికి వెళ్ళిందా అని ఆలోచన రాదు. కాబట్టి శిష్యుడు శాంతంగా ప్రసన్నంగా నిశ్చలంగా గురువుపదేశం. అసలు ఏ శబ్దమైనా ఎందుకు వినపడాలి? వినపడండి, దాని మానాన్ని అది ఉంటుంది. నిద్ర లేస్తారండి మీరు శబ్దం వినపడితే? ఇష్టం లేనప్పుడు అదే ఇష్టం ఉంటే ఏంటో శబ్దం అంటారు, లేదంటే వినపడినట్టు యాక్షన్ చేయరు. పక్కన వచ్చి ఎవరన్నా పిలిచినా విన్నట్టు యాక్షన్ చేయరు. ఏంటి పిలిచావా? భలే ఉంటుంది కదా. అబ్బాయి పిలవలేదు, ఒకటి వేస్తానండి. కాబట్టి ప్రసన్నంగా వింటూ ఆ మనోబుద్ధులను అధిగమించడానికి సిద్ధంగా ఉంది. అవి అధిగమిస్తే గానీ ఆచరణ పెట్టలేరు కదా. లేదా దులుపుకుని వెళ్ళిపోతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగానే మార్కెట్ మొదలవుతుంది. అదే ఆ మనోబుద్ధులను అధిగమించటం. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉన్నారో గురువు లేనప్పుడు కూడా అక్కడ అంత ప్రశాంతంగా ఉండమని. అవసరమైనవి మాట్లాడుకోవాలి, ఎందుకంటే సత్సంగం ఏవో ఉంటాయి. అందుకని ఇక్కడ అన్ని మితము హితమే. సాధన కోసం వచ్చారు, ఎంజాయ్ చేయడానికి వచ్చారా? ఏదైనా ట్రిప్ ఇది క్రూజ్ ట్రిప్ అంటే నేను అన్నావని గుర్తొచ్చింది క్రూజ్ అని. అలా ఏం లేదు కదా. సాధనకు వచ్చినప్పుడు
ఏది ఎలా ఉంటే అలా అడ్జస్ట్ అవ్వాలి. నేను ముందే చెప్పాను పిల్లలకి కూడా మీరు అవన్నీ నేర్పించి తీసుకురావాలని చెప్పాను. ఇక్కడ అదే కావాలి, అది ఉంటేనే అలాంటివి కూడదు. మీరు పిల్లలకి అది నేర్పించలేకపోతే సత్సంగంలో ఇబ్బంది పడాలి. ఇది సత్సంగం తప్ప బయట గ్రూపులతో వెళ్ళే టూరో ఇంకోటో కాదు. బాగా గుర్తు. ఇక్కడ కొన్ని జరపబడతాయి అంతే. మీరు అడ్జస్ట్ అవ్వాలి. పిల్లలకి ఆ అడ్జస్ట్మెంట్ నేర్పితే రేపొద్దున మీరు కూడా సుఖంగా ఉంటారు. అది ఏ విషయంలోనైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి. నో పాయింటింగ్. ఇబ్బంది కలిగితే చెప్పండి. బట్ నాకు అది ఉంటేనే, లేకపోతే పిల్లలకి అది ఉంటేనే, లేకపోతే అది ఎంత అనవసరమైన మాటలు అవి. ఐ డోంట్ వాంట్ టు హియర్. ఇంగ్లీష్ లో చెప్తున్నా. లేదమ్మా, అలా చెయ్యడానికే లేదు. ఇది సత్సంగం. ప్రతి వాళ్ళ అభిప్రాయాలను ఇక్కడ గౌరవించటమో, మన్నించటమో, అది అమలు పరచడం కష్టమైన పని. మీరు డబ్బులు ఇచ్చారంటే మీ యొక్క ప్రతి పైసా కూడా వాల్యుబులే. కాబట్టి ఇక్కడ అసలు అభిప్రాయాలు వేరే. నిజంగా పడుకోవటంలో ఇబ్బందో, ఇంకోటి ఇబ్బందో అవి చెప్పండి. అంతే తప్ప వేరే చెప్పండి. మీ పిల్లలకి ఆ అలవాట్లు మీరు చేసుకోవాలి ఇంట్లో. లేదు అంటే చాలా ప్రాబ్లమ్స్. మీరే కష్టపడతారు. రేపొద్దున పిల్లలు నా దగ్గర ఉండరు, సత్సంగంలో ఉండరు, మీ దగ్గరే ఉంటారు. సత్సంగంలో ఉండేది కేవలం రోజులు మాత్రమే. కాబట్టి అది లేదు, ఇది లేదు, ఇంకోటి అలా అనుకుంటే మీ మనసు ప్రశాంతంగా ఉంటుందా? ఈ సమయమే కాదు, సత్సంగంలో ఉన్నన్ని రోజులు మీరు మనసు ప్రశాంతంగా, నిర్మలంగా ఉంచుకోవాలి. నేను అందుకే ముందరే చెప్పాను, పిల్లలకి అలవాట్లు చెయ్యండి. పొద్దున లేవటం గాని, ఇంకోటి గాని, అవన్నీ మీరు ఇళ్లలో, ఇది మొదటిసారిది కాదు కదా, మీరు అలవాట్లు చేసుకోవాలి ఇంట్లో. దానివల్ల మీకు ఆనందమే, వాళ్ళు కూడా బాగుపడతారు కదా. కాబట్టి అలాంటివి మీరు చేయకూడదు. మీరు చేస్తే మీ పిల్లలు చేస్తారు. పచ్చడేసి పెట్టినా తినాల్సిందే. కూర పప్పు చెయ్యం ఇవాళ, ఓన్లీ పచ్చడితో తినాలి అంటే తినాలి. మీరు తినేది రుచి కోసమును ఇంకో దానికోసమా కాదు. కేవలం శరీరానికి కొంత ఒక శక్తితో నిలబడడానికి, వినడానికి మాత్రమే. కొన్ని అటు ఇటుగా జరగవచ్చు. కొన్ని ఆ రోజుకి జరగకపోవచ్చు, ఏదన్నా కావచ్చు. కానీ మీ మనసు దాని మీద లగ్నమైతే ప్రశాంతంగా ఆచరణ ఎలా పెడతారు? ఉన్న ఈ 15 రోజులు సాధనకి సద్వినియోగం చేసుకోండి. అనవసరమైన విషయాల పట్ల కాదు. కేవలం నిద్ర కావాలి కాబట్టి చెప్పాను కదా, కొన్నిటిలో ఎక్కడ ఇబ్బంది ఉందో అది మాత్రమే మీరు స్పష్టంగా చెప్పండి. దానికి పరిష్కారం చూస్తా. ఇవన్నీ మామూలు విషయాలు. దాని మీద మనసుని లగ్నం చెయ్యవద్దు. మీరు మీ పిల్లలకి చెప్పుకోగలగాలి. ముందరే చెప్పాలి. సత్సంగంలో ఎలా ఉంటే అలా ఉండాలిరా. ఇలాంటి వాటిల్లో ఇబ్బంది ఉంటే చెప్పు, నేను చూస్తాను. ఎవరో పిల్లలు కొట్టుకుంటున్నారు, అప్పుడు చూడొచ్చు, నష్టమేం లేదు. తప్పు అని వాళ్ళకి చెప్పవచ్చు. అది పిల్లలు కాబట్టి వాళ్ళు భరించలేరు. కాబట్టి మనసు నిర్మలంగా ఉండాలి. అంతే తప్ప మనం ఒక మాట అనొచ్చని గాని, ఒక ఇది నేను ముందే చెప్పాను, సలహాలు కూడా ఏమి ఎవరికి ఇవ్వక్కర్లేదు. అక్కడ నిజంగా దోషం జరుగుతోంది, లేకపోతే దానికన్నా బెటర్ ఆలోచన మీ దగ్గర ఉంటే ఆ సలహా ఇవ్వండి గాని, మిగతా సలహాలు ఎందుకు సలహాలు ఇస్తే బుర్ర పాడవలేదు మీకు? ఎందుకు, దేనికి అది అవసరమా ఇప్పుడు? మీరు ఎందుకు వచ్చారన్న విషయాన్ని ప్రతి సెకండ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఆలోచించండి. మీకు అద్భుతమైన ఒక సమయాన్ని ఇచ్చాడు పరమాత్మ. ఏ లంపటాలు లేకుండా, ఏ పని లేకుండా ప్రతి సెకండ్ ని సద్వినియోగం చేసుకోండి. ఇంట్లో ఉండే పనులు ఇక్కడ ఏవీ లేవు. ఇక్కడికి వచ్చి అనవసరమైన ఆలోచనలతో మీ సమయాన్ని వృధా చేస్తారు. ఇళ్లలో మీకు సమయం దొరకట్లేదని మీరు చెప్పిందే, నిజంగానే దొరకదు. కానీ మనసుకు అది అక్కర్లేదు. అయినా సరే కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి సరే. ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మిమ్మల్ని ఉంచితే మీరు మళ్ళీ డిస్టర్బెన్స్ తెచ్చుకుంటే ఏమిటి ఉపయోగం? గురూపదేశానికి ఆచరణ ఎప్పుడు పెడతారు? ఇంకా ఇళ్లలో పెట్టలేరు, ఉద్యోగాలకు వెళ్ళాలంటారు, ఇంట్లో పనులు అంటారు. ఇక్కడ ఏది లేకుండా అన్ని అరేంజ్ చేసినా మళ్ళీ ఏవో తెచ్చుకుని ఇది ప్రాబ్లం, అది ప్రాబ్లం అంటే ఎలాగా? ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవటం ఏమిటి అసలు? అవి లేవు, ఇవి లేవు అని. మీ ఇళ్లలో అన్ని ఉన్నాయని నేను అడిగితే ఇక్కడ సత్యం ఉన్నదా? ఏమున్నది మరి? మనసుల్లో అలాంటివి పెట్టుకుంటే ఎలా ఆచరణ పెడతారు? కాబట్టి మనోబుద్ధులను అధిగమించగలగాలి. అధిగమించి తీరాలి. అక్కడ ఆప్షన్ లేదు. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి స్థితి కావాలన్నారు కాబట్టి. అక్కర్లేదు అనండి, మీకు అసలు చెప్పే పనే లేదు. ఎవరికి కావాలో వాళ్ళకి మాత్రమే సత్సంగం ఉంటుంది.
వేరే వాళ్ళకి ఎందుకండి? అక్కర్లేదు. ఎవరినన్నా బలవంతం చేశారా సత్సంగానికి రావడానికి? నియమాలు చెప్పబడ్డాయా లేదా? సమయాన్ని మీకు మీరే వృధా చేసుకుంటున్నారు కదా అనవసరమైన వాటి కోసం. ఇక్కడ మీరు ఎలా ఉంటున్నారు అనేది ఏం లేదు కదా, మీకు ఫోటో షూట్స్ లేవు, ఏమీ లేవు. మీరు ఎలా ఉన్నా నష్టమే లేదు. వాటి గురించి వీటి గురించి సమయాన్ని వృధా చేసుకోకండి. ఏది ఉంటే ఏంటండి, ఏం లాభం సత్సంగాలు? మనోబుద్ధులు అధిగమించలేనప్పుడు ఎన్ని సత్సంగాలు చేసినా అంతే, ఎంత బోధ చేసినా అంతే. కాబట్టి శ్రద్ధగా సావధాన మనస్సుతో, సావధానము అంటే ఎందుకు మంత్రం చెప్తారు సావధాన అంటే, ఇక్కడే మనసు పెట్టరా బాబు అని. పెళ్లి చేసుకోబోతున్నావు, ఈ మంత్రాల అర్థం తెలుసుకో, కాస్త సావధాన మనస్సు ఇక్కడ పెట్టు, ఏదో ఆలోచించు. వినడం అనేది శారీరకంగా చెవులతో జరిగే పని అయినా మనస్సు బుద్ధి ఏకాగ్రతతో దాన్ని గ్రహించినప్పుడే ఆ విన్న దానిని బాగా మననం చేయగలుగుతాయి. ఫలితంగా సూచించిన అర్థాన్ని గ్రహించడం జరుగుతుంది. గురూపదేశాన్ని శ్రద్ధగా విని మననం చేసి ధ్యానంలో ఆ పరమ సత్యాన్ని ఆత్మగా గుర్తించగలుగుతారు. ధ్యానంలో అంటే ఆచరణలో, అది మాత్రమే అన్నప్పుడే ధ్యానం. ధ్యానం అంటే కళ్ళు మూసుకుని కూర్చునేది ధ్యానం కాదు అని చాలాసార్లు చెప్పారు. మీరు ఆచరణలో కేవలం అద్వైతాన్ని ఆచరణలో పెట్టటమే ధ్యానం. కేవలం అద్వైతాన్ని ఆచరణలో పెట్టటమే ధ్యానం. ధ్యానం అంటే కూర్చోవటం కాదు, కళ్ళు మూసుకోవటం అంతకన్నా కాదు, నామస్మరణ కాదు. ఆచరణ కేవలం ఒకటి మాత్రమే, ఆ యొక్క అద్వైతాన్ని ఆచరణ పెట్టడమే. ఆ అద్వైత ఆచరణకి మీరు నామస్మరణ చేయవచ్చు, మిగతా ఏ సాధనాలైనా చేయవచ్చు తప్ప. కాబట్టి ధ్యానము అంటే మీరు కేవలం అద్వైతాన్ని ఆచరణ పెట్టడమే. ఆచరణ పెట్టండి, అదే ధ్యానము, అదే యోగం, అదే మిమ్మల్ని స్థిర చిత్తంలో కూర్చోబెడుతుంది. అప్పుడే ఆ యొక్క పరమ సత్యాన్ని మీరు ఇది చేస్తారు. తత్వమస్యాది వాక్య ఉత్తం యజ్జీవ పరమాత్మనోః తాదాత్మ్య విషయం జ్ఞానం తద్ ఇదం ముక్తి సాధనం. తత్వమస్యాది మహావాక్యాలుగా సూచించే జీవబ్రహ్మల ఐక్యతతో కలుగు అపరోక్ష అనుభవమే ముక్తికి సాధనం. కాబట్టి అనుభవం కలగాలి. అనుభవం కలగాలంటే ప్రశాంత చిత్తం ఉండాలి, లేకపోతే ఎలా కలుగుతుందండి? ప్రశాంత చిత్తంగా ఏకాగ్రతతో విన్నప్పుడు పరమానందం కలుగుతుంది లోపల. ఎంత అద్భుతం కదా ఇది! లేకపోతే ఎలా కలుగుతుందా? వినేసాం అంటారు. వినడానికి అనుభవానికి చాలా తేడా. చూడడానికి అనుభవానికి కూడా లేదా? హృదయం అక్కడ లయం అవుతే విన్నది ఆనందాన్ని ఇస్తుంది, హృదయం లయం అయితే చూసింది ఆనందాన్ని. లేకపోతే ఎందుకంటే హృదయం ఉందన్నారు కాబట్టి. అహంకారంతో బాహ్యంగా చూసే ప్రస్తుత స్థితి నుండి అహంకారానికి అధిష్టానంగా ఆధారంగా ఉన్న చైతన్యంలోకి ప్రవేశించాలి. అజ్ఞానాన్ని చేసి ఆ జ్ఞానాన్ని అంటే ఏదైతే తీసుకెళ్తుందో అందించగలిగేదే ఆత్మ అనుభవానికి దగ్గరి దారి. ఇది మాత్రమే నిత్యము మారుతూ సుఖ దుఃఖాలను కలిగించే భావన అనుభవ క్షేత్రం నుండి రక్షించు ఏకైక కాబట్టి సావధాన చిత్తం లేని ఏంటి వస్తుంది? మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాలి అంటే మీరు సంసిద్ధులుగా ఉన్నంత మాత్రాన సరిపోదు, ఆచరణ పెట్టే అర్హతని సంపాదించుకోవాలి, యోగ్యతని మీకు మీరు సంపాదించు. యోగ్యత మీకు ఎలా లభిస్తుందో బోధల ద్వారా మీకు లభిస్తుంది. అహంకారంతో బాహ్యంగా చూసే ప్రస్తుత పరిస్థితి. నేను అహంకారం అంటే ఇక్కడ మిమ్మల్ని పొగరుగా అలా అని ప్రతిసారి తీసుకోక్కర్లేదు. నేనుతో బాహ్యంలో ఉన్నారు, ఐడెంటిటీతో ఉన్నారు. నేను ఫలానా అని అంటే ఏదైనా అనండి. ప్రస్తుత స్థితి నుండి అహంకారానికి అధిష్టానంగా ఆధారంగా ఉన్న చైతన్యం. కాబట్టి ఈ నేనుకు ఆధారమైనది అసలైనది బ్రహ్మ చైతన్యం. అది లేకపోతే ఈ నేను లేదు. కాబట్టి బాహ్యంలో ఉన్న ఈ నేనుకి అధిష్టానంగా అసలైన చైతన్య రూపంగా ఉన్నది ఏది? ఆ బ్రహ్మం. అందులోకి ప్రవేశించాలి, ఆ జ్ఞానాన్ని అందించగలగాలి. ఈ అజ్ఞానాన్ని పోగొట్టి
అంటే ఈ అహంకారాన్ని, ఈ నేను అనే అబద్ధాన్ని తీసేసి అసలైన నేనుగా ప్రకాశించాలి అంటే ఆ జ్ఞానం కావాలి. ఇది మాత్రమే దగ్గర దారి. మళ్ళీ ఇది మాత్రమే నిత్యము మారుతూ సుఖదుఖాలను కలిగించే భావన అనుభవ క్షేత్రం నుండి మనల్ని రక్షించబడతారు. అంటే నేను వేరేగా చేస్తాను అంటే ఎలా రక్షించబడతారు? ఎప్పటికీ బుర్ర సరిగ్గా ఉంటుంది, ఎప్పటికీ బుద్ధి స్థిరత్వం ఏర్పడుతుంది. మీకే లేనప్పుడు మీ పిల్లల్ని అనే హక్కు మీకు ఎక్కడుంది అసలు? ఇక్కడ మీరు ఆచరించలేనివి ఏమైనా చెప్పబడ్డాయా? ఎక్కడ ఒక్క సాధనం కూడా మీరు ఆచరించలేనిది లేదు అద్వైతంలో. బాహ్యంలోనన్నా ఆచరించడానికి కొన్ని కష్టాలు ఉన్నాయి. కష్టపడాలి, శారీరక శ్రమ చేయాలి, బుర్ర పని చేయాలి. ఆఫీసులో ఉద్యోగం అంత తేలికండి, బుర్ర పని చేయాలి కదా. ఇంట్లో చేయాలంటే శారీరక శ్రమ, అక్కడ చేయాలంటే బుర్ర శ్రమ. బుర్ర ఉన్నవాడికే కదా, బుర్ర లేనివాడికి కూడా జీతం వస్తుంది అనుకోండి, అది వేరే విషయం, అది వాడి అదృష్టం. కాబట్టి ఎక్కడో అక్కడ ఏదో ఒకటి కష్టపెడితే కదా మీకు వస్తున్నది. బయట బాహ్య ప్రపంచం జరుగుతోంది. పోనీ ఇక్కడ ఏమన్నా యూజ్ చేయాలండి? శారీరక శ్రమ ఉందా? ఏమీ లేదు కదా. సాధన కోసం చెప్తున్నాను నేను. సాధనకి శారీరక శ్రమ ఉందా? మీ బుర్రను ఉపయోగించాలా? నామం చెప్పడానికి బుర్ర ఎందుకండి? అంటే ఇక్కడ అసలు ఏది లేదు, ఒక నయా పైసా ఖర్చు లేదు కదా, ఏది లేదు. పడుకుని చేయొచ్చు, కూర్చుని చేయొచ్చు, మీకు ఎలా రిలాక్స్డా అలా చేయొచ్చు. చేయటం కావాలన్నాడు ఆయన. నీ బుద్ధి సరిగ్గా ఉంటే చాలన్నాడు. నువ్వు ప్రశాంతంగా, బుద్ధి అంటే ప్రశాంతతే కదా, అలా ఉంటే చాలు. అందుకనే బుద్ధి లేని వాడికి అని కూడా చెప్పారు. తల లేని వాడికి బుద్ధి లేని వాడికి వస్తుంది అన్నారు. ఎందుకంటే మనస్సు బుద్ధులు ఇవన్నీ చంచలాలని చెప్పారు. మీకు తెలియదండి, ఎవరో చెప్పడం. మీ బుద్ధి అలాగా ఉంటుందా మీకు తెలీదా? ఎప్పుడు ఒక రకంగా ఉందా? అంటే చంచలమేగా. దైహిక బాధలతో మనస్సు కోరే అసంఖ్యాకమైన కోరికలను తీర్చడానికి సమయం చాలక సతమతమవుతూ బాహ్య అభ్యంతర పరిస్థితులు బుద్ధిని సవాలు చేస్తాయి. వాటిని ఎదుర్కోగలిగే శక్తి లేదు మీలో. పరిస్థితులకు, ప్రపంచానికి, చివరగా శరీరానికి కూడా బానిసగా అస్వతంత్రంగా జీవించలేక మరణం రాక జీవితం దుర్భరం. అంటే ఇంత కఠినంగా మీరు అనుకోరలేండి, కానీ కఠినంగా చెప్పకపోతే మీకు అర్థం కాదు కాబట్టి కఠినంగా చెప్తారు. ఎంత అంటే ఈ పరమ సత్యాలు చాలా సార్లే చెప్పబడ్డాయి ఉపదేశంలో. సరే లేచే ముందు మళ్ళీ ఒకసారి వినండి. దైహిక బాధలతో, తెలుసు కదా, దైహికం అంటే దేహ బాధలు కదా. మోషన్స్ అయితే ఏం కదా, ఇష్టంగా లేదు కదండి. దేహానికి పాపం అలసట వచ్చింది కదా. దైహిక బాధలతో మనస్సు కోరే అసంఖ్యాకమైన కోరికలను తీర్చడానికి ఎంత సంపాదిస్తున్నారండి, అయినా తృప్తి లేదు, ఇంకా సంపాదన కావాలి. అసంఖ్యాకమైన కోరికలు ఎన్ని తీర్చుకున్నా ఆగిందా? అప్పు చేసైనా తీర్చుకుంటా అంటే మనసు అలా. ఇంకా ప్రశాంతత ఎక్కడుంటుందండి? అసంఖ్యాకమైన కోరికలను తీర్చడానికి సమయం చాలక సతమతమవుతూ, అంటే కోరికలు తీర్చుకోవడానికి సమయం కాదు, మరి సంపాదించాలి కదా. కోరిక తీర్చుకోవాలంటే సమయం కావద్దండి. సినిమా చూడాలి, శరీరం నిద్ర ఉంటుంది, ఎంత ఇబ్బందిగా ఉంటుంది కదా. ఒక్కొక్కసారి ఏదో రకరకాలు, ఏది లేకుండా కూడా నిద్ర రాకపోవచ్చు, దాన్ని ఏమనట్లేదు. ఏది అంటే సెల్లు చూడలేదు, ఆలోచనలేవు, ఏమి లేవు, అయినా ఒక్కొక్కసారి రాదు, అదంతే. దాని గురించి వరి అవ్వక్కర్లా. దేని గురించి అయినా నిద్ర రాకపోతే దేని గురించి అయినా అని అంటే ఒక కారణం ఉందనుకోండి, అది మీరు ఆలోచించండి. మీ దేహ బాధలన్నీ కారణంతోటే కదా. దేహ బాధ ఎందుకు వచ్చిందో ఒక కారణం ఉంది. ఆ కారణం పోవాలంటే లోపల ఏదో పడాలి. పడకమైనా ఒక 2 రోజులకు పోతుంది అనుకోండి. కానీ మనకు కంగారు, పర్వాలేదు వేసుకోవద్దు అన్నట్లు. ఎందుకంటే అనుభవించే బదులు ఒకటి వేసుకుంటే పోయింది ఏమిటి, ఏదో వేసుకునే బదులు ఇది వేసుకుంటే సరిపోతుంది కదా. కాబట్టి అదేం దోషమేం కాదు. ఒకవేళ వేసుకోకపోతే తగ్గదు అన్న ఆలోచన అక్కర్లేదని చెప్పడం ధైర్యాన్ని. ఏదైనా అంతే. ఏది అసంఖ్యాపై సమయం చాలక సతమతమవుతూ, కాబట్టి సమయం చాలక అంటే అర్థమైంది కదా. నిజమేనండి, ఇన్ని కోరికలు ఉన్నాయండి, ఎప్పుడు తీసుకోవాలో తెలియట్లేదు అంటున్నారు. అందుకనే విస్పష్టంగా చెప్తాను. ఎందుకంటే మీరు మళ్ళీ వచ్చి నిజం గురుగారు మీరు చెప్పింది అసలు ఇప్పుడు కోరికలే తీరటం లేదంటే అంటారు.
కాబట్టి ఎందుకు ఏమిటో అర్థమైంది కదా కోరికలు అలాంటివి. సమయం అంటే ఒక చిన్నది చెప్తే మిగతా మీకు అర్థం అవుతాయి. షాపింగ్ వెళ్దాం అనుకున్నానంటే కుదరట్లేదు అంటారు. చూసారా? సమయం ఉందా? అప్పుడు లేదు. ఇక్కడ ఊర్లో వాళ్ళ పెళ్లి. మేము షాపింగ్ చేయాలి. ఎందుకు షాపింగ్ చేయాలా? అక్కడ పెళ్ళుంది. పెళ్లి కావాలి. చూసారా? ఇవి అందుకని చెప్పా. కాబట్టి సతమతం అవుతూ బాహ్య అభ్యంతర పరిస్థితులు బుద్ధిని సవాలు చేస్తుంటే కాస్త లోపల కాస్త బుద్ధి ఉన్నవాడు ఏమంటాడు? ఊర్లో వాళ్ళ పెళ్లికి నీ గోల ఏమిటి అంటాడు. డబ్బులు ఇవ్వలేని వాళ్ళు కూడా అంటారు కదా. అంటే ఇవ్వటం ఇష్టం లేని వాళ్ళు. వాడెవరితో పెళ్ళైతే అంటే ఇంట్లో రీల్స్ వచ్చాయి చూసారా? వాడు ఏం చేస్తాడంటే భార్య చీరలు అడుగుతోందని బీరువాలోంచి ఒక చీర తీసి కవర్లో పెట్టి బయట నుంచి తీసుకొచ్చి ఇస్తాడు. అది ఆహా ఓహో అంటుంది. అబ్బా అబ్బా కొనుక్కొచ్చారా పెళ్లి కట్టుకెళ్ళడానికి అంటే అప్పుడు ఒకటి వేసి ఇది నీదే అంటే కొన్ని చోట్ల అనడు. ఎందుకంటే మళ్ళీ వేస్తుంది అని భయం ఉంటుంది కదా. అందుకని వాడు అంటాడు అవును నీకోసమే తెచ్చా ఇంత అది నిజమే అనుకుంటుంది. అంటే బీరువాలోనే ఉన్నదని ఒట్టిగా చెప్పడానికి. దాన్ని లాగి బీగ అక్కర్లే. అక్కడ బుద్ధిని సవాలు చేస్తుంటే ఎదుర్కొనే శక్తి లేక అంటే ఇవి ఇలాంటివి కదా. అన్ని ఉంటాయి అయినా సరే మళ్ళీ బాహ్యమైన దానికి కావాలి. ఎదుర్కోగలిగే శక్తి మనలో లేక ఉన్న వేసుకుందాంలే అనుకునే శక్తి ఉందా? కాదు. ఎదుర్కోలేకపోయారు. కొనుక్కోవాలి అన్న శక్తి. పరిస్థితులకు ప్రపంచానికి చివరికి శరీరానికి కూడా బానిసగా శరీరానికే కదా చుట్టాలు బానిసగా మారి మీ జిహ్వ చాపల్యం కూడా శరీరందే కదా. బుద్ధి కూడా దేనికి వచ్చిందండి? ఇదే గోల. బానిసగా మారి అస్వతంత్రంగా ఒకడి మీద డిపెండ్ అయి బతకాలంటే కష్టమా కాదా? అది కూడా బాధే కదండి. మరణం రాక ఇది అనవసరమైన మాట అనుకోండి. అది వచ్చేది వస్తుంది. ఎందుకు ఎదురు చూడటం? అద్వైతం ఉన్న వాళ్ళు ఎదురు చూడడం. అంటే మామూలు జీవి గురించి చెప్పారు. ఈ కోరికలతో వాళ్ళతోటి పాపం పెద్దతనం వస్తుంది. బజ్జీలు తినాలని ఉంటుంది. పిల్లలు పెట్టరు. అజిత్ చేస్తుంది లేకపోతే ఏదో అంటారు. చేస్తుంది వాడి కోరిక తీరుతుంది కదా. పెట్టచ్చుగా ఒక బజ్జీ పెడితే ఎన్ని తింటారండి? ఎన్ని తింటారు పెద్దవాళ్ళు? అరకిలో తింటారా? తినాలి కదా. బజ్జీ అడగగానే మోషన్స్ అవుతా కడుపు రేపు పోతుంది డాక్టర్ దగ్గర ఎందుకు ఇన్ని? దాని బదులు ఓ బజ్జీ పెడితే అయిపోతుందా? అలా అనకండి పాపం. మీ పిల్లలకైతే పెడతారు కానీ పెద్దవాళ్ళకి పెట్టరా? మీరు లోపల ఏరు మీకు కావాల్సిన మీరు మీకు కడుపు నొప్పి అని తెలుసు. కడుపు నొప్పి వస్తుందని తెలిసిన లోపల వేసుకోరు. అక్కడ ఎవరో నవ్వుతున్నారు. ఐస్ క్రీమ్ తినాలంటే మీరు అందరు తినరా? అదే పెద్దవాళ్ళు అడగగానే జలుబు చేస్తుంది. మళ్ళీ ఎవరు తిప్పలు పడతారంటే వాళ్ళే పడతారు కదా. కానీ పెద్దవాళ్ళు ఎవరన్నా అడిగితే మీరు అలా అనకండి. మరణం ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. మీరు పెట్టినంత మాత్రానో మానేసినంత మాత్రానో మరణం వస్తుందా? రాదు. తిప్పలు పడాలని మీరేం తిప్పలు పడతారంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఒకవేళ అసలు మనసుకు కోరుకున్న తింటే వాళ్ళు అసలు ఎందుకు వెళ్తారండి డాక్టర్ దగ్గరికి? వాళ్ళకు కూడా తెలుసు తిన్నాం కాబట్టి మాట్లాడకూడదని. వాళ్ళు కూడా జాగ్రత్తగానే ఉంటారు కదా. మరి ఈ వలయం నుండి బయటపడాలనే కోరిక సహజంగా తెలివిగల ఎవరికైనా క్రమంగా బలపడక మానదు. బయటపడాలనే కోరిక వేరే కోరికలు కాదు. అంటే వచ్చిన వాళ్ళ గురించి అండి. రాని వాళ్ళ గురించి ఏం చెప్తాం? మాకు రాలేదండి అని 80 ఏళ్ళ వాళ్ళంటే అప్పుడు వచ్చినా ఏమిటి రాపోయినా అయినా అంటే సాధనకు ఉపయోగపడే శరీరము దానికి స్టామినా ఉందనుకోండి నష్టమైంది. కాబట్టి మీకు అందులోంచి బయటపడాలి అంటే అహం బ్రహ్మాస్మి స్థితి కావాలన్న బలీయమైన మీ కోరిక ఉండాలి. కోరిక లేకపోతే కాబట్టి మనస్సు ప్రశాంతంగా ఉంచు, నిర్మలంగా ఉండండి, దోషరహితులుగా ఉండి తీరండి. ప్రయత్నం చేయకూడదు, ఉండి తీరాలి. దోషాలు ఏమిటో మీకు తెలుసు కాబట్టి. తెలియని వాళ్ళకి పిల్లలకి చెప్పాలి. ఓ 4 సార్లు చెప్పు. మిగతా వాళ్ళకి అక్కర్లేదు కదా. శుభం భూయాలు. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః.
శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. ఈ బాహ్యమైన పరిస్థితుల నుండి తప్పించుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ ఎప్పటికప్పుడు అంటే ఈ కష్టం తొలగితే చాలు, ఇది అయిపోతే చాలు, ఇది అయిపోతే చాలు. కాబట్టి ఎప్పటికీ అయిపోయాయని లేదు, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంది కదా. తెలివైన వాడైతే అని చెప్పాడు ఆయన, నేనేమనలేదు. తెలివిగల ఎవరికైనా అన్నాడు. అంటే కొంత వివేక విచక్షణాలు, అసలు ఏమిటి, ఎందుకు అని వస్తున్నాయి, ఎందుకు ఇది నన్ను ఇలా విసిగిస్తున్నాయి, ఒకటి పోయిందంటే ఒకటి వస్తున్నాయి, ఇవన్నీ కూడా మీ డైలాగులే కదా. కాబట్టి అనుకున్నవాడు ఏం చేస్తాడు అంటే సరైన గురువు దగ్గరికి వెళ్ళి ఏమిటి అసలు ఎప్పుడు పోతాయి. ఎలా అయితే రమణ మహర్షికి ఈ లేచింది అంటే పడుకున్నది ఎవరు, లేపింది ఎవరు అన్న ఒక జిజ్ఞాస మొదలై, తపన మొదలై, అది తెలుసుకోవడానికి ప్రయత్నంలో అతను భ్రమమయ్యాడు. ఎప్పుడైతే తపన తపస్సుగా మారిపోయింది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ తపస్సు చేయాలో ఏదో అది కూడా పరమాత్మ ద్వారానే అతనికి లభించింది. లేదా 15 ఏళ్ల వయసులో రమణ మహర్షికి ఎలా తెలుస్తుంది ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని తెలియదు. అంటే ప్రేరకుడు కూడా ఆయనే, చేసేది చేయించేది చేయబడేది పరమాత్మని ఎలా చెప్పబడుతోందో వేదంలో కూడా అది అక్కడ మనకి నిదర్శనంగా కనపడుతుంది. అదే అలాగే రమణ మహర్షికి జరిగింది. కాబట్టి అతనికి ప్రేరణ కానివ్వండి, అతని చేత చేయించింది కానివ్వండి, ఎలా చేయాలో చెప్పింది అంతా కూడా కేవలం పరమాత్మ. అక్కడ ఎవరు గురువులు లేరు ఆయనకి. వేరు బలంగా ఉంటే చెట్టు నిలబడు, మూలం వేరే. అదే విధంగా అందరికీ మూలం ఆ పరమాత్మే, అందులో సందేహం లేదు. ఆ మూలాన్ని కనుక పట్టుకున్న వాడికి పరమాత్మ తెలియదు. అందుకని ఇక్కడ తెలివి గలవాడు అని అంటే కొంత వివేకం కనుక ఆలోచించిన వాడికి దాని గురించి ఈ అసలు లేకుండా ఎప్పుడు ఉంటుంది. ఎప్పటికీ నా జీవితం ఇంతేనా అని అనుకుంటూ ఉంటారు కదా మధ్య మధ్యలో. సరే అలా ప్రశ్నించిన వారికి అని అన్నారు అనుకోండి, పోన్లే మీకు ప్రశ్నించే అవకాశం దొరకలేదు. ఏది ఏమైతేనే మూలం పరమాత్మ అనేది తెలియబడింది కదా. ఇక తెలియబడిన తర్వాత మరి మూలాన్ని పట్టుకోకుండా కొమ్మల్ని పట్టుకుంటే ఎలాగా? కొమ్మలు ఎండిపోతాయి, రాలిపోతాయి, ఏదైనా జరగచ్చు. స్థిరంగా ఉండాలి అంటే మూలమే కదా ఆధారం. అంటే మీకు బాహ్యంగా కనపడి దాన్ని పట్టుకుంటే ఎప్పటికీ ఉంటారు ఆ కాండాన్ని. అసలు అలా కాకుండా కొమ్మల దగ్గర ఉంటే కదా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. కాబట్టి ఇక్కడ మనకు అది మూలం తెలిసింది పరమాత్మ. అతనే ఏదైనా సరే, అతని శక్తే, అతని శక్తి మాత్రమే పనిచేస్తుంది. దీనికి ఎన్నో నిదర్శనాలు, అనుభవాలు అన్నీ ఉన్నాయి మీకు. ఇక్కడ ఎవరికి పరమాత్మ నాకు తెలియదండి, నాకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదండి అనడానికి చాయిసే లేదు. అసలు చాయిస్ ఉందా? తెలివి గలవారు. కాబట్టి ఎవరైనా ఒకసారి పోతే హాయ్ అనుకుంటారు కానీ పర్వాలేదులే ఒకదాని తర్వాత ఒకటి అనుభవిద్దాం అనుకుంటారు. అలా ఏం అనుకోరు కదా. వాళ్ళని తెలివైన వాళ్ళని అయితే అనరు కదా. ఏదైనా సరే మొత్తం కావాలనుకుంటారని కొంచెం కొంచెం చాలంటారు, అనరు కదా. కాబట్టి ఆ తెలివి గల వాళ్ళ గురించి చెప్పారు. బయటపడాలంటే ప్రత్యక్ష జ్ఞానమే రాజమార్గం. ఉన్నది ఒకటే మార్గం, ఆ జ్ఞానమే. ప్రత్యక్షము అంటే ఆచరణ పెట్టే జ్ఞానమే. ఆచరణ లేనప్పుడు అందరికీ తెలిసిందే, బాహ్యంలో చూసినా
ఆచరణ పెట్టందే ఏది మీకు తెలియదు. చదువుకున్నంత మాత్రాన పరీక్ష రాయిపోతే పాస్ అవ్వకపోతే వాడు ఇస్తాడా మీకు సీట్ కానివ్వండి, ఒక ఉద్యోగం కానివ్వండి, ఏది రాదు. ఎన్ని ఇంటర్వ్యూలు పెడతారు కదా, ఫైనల్ గా హెచ్ఆర్ ఇది చేయాల్సి వస్తుంది. హెచ్ఆర్ చేతిలో ఉంటుంది మీ జీవితం. ఇలా రకరకాల ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి. కాబట్టి మూలమైన పరమాత్మను పట్టుకున్నారనుకోండి, హెచ్ఆర్ ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. కాబట్టి మూలమైన పరమాత్మని తెలుసుకోవటం అనేది ముసలాళ్ళు అయ్యాక కాదు. సరే పోన్లేండి, మీకు వస్తాయి 50 తర్వాత తెలిసిందే, ఇట్స్ ఓకే. అందరికీ స్టామినా ఇచ్చాడు కదా. ఎప్పుడు తెలిస్తే ఏంటి? తెలిసినప్పటి నుంచి ప్రయత్నం చేసి అదే ఆచరణలో పెట్టాలి. తెలియని వాళ్ళకి తెలియచెప్పాలి. అంటే ప్రత్యక్ష జ్ఞానమే రాజమార్గం. ఇక్కడ ఈ జ్ఞానానికి ఆచరణే ముఖ్యం. మీరు ఆచరణలో పెట్టింది చేస్తే మీ పిల్లలకి చెప్పడం చాలా సులువు, వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా సులువు. ఏ కర్ర ముక్కలు ఏవే అవసరమా అప్పుడు? ఏమి అవసరం. హాయిగా కంటి చూపు కూడా అక్కర్లేదు. కంటి చూపుతో కొంతమంది కంట్రోల్ చేస్తారు అనుకున్నాం కదా. అద్వైతంలో ఉన్నారు, రాజమార్గంలో ఉన్నారు. రాజమార్గంలో వెళ్ళే వాళ్ళకి అనవసరమైన అక్కర్లేదు కదా. కాబట్టి ఆ జోలికి వెళ్ళకండి. శాంతియుతంగానే అన్ని పరిష్కారం చేసుకోండి. చూపులు కూడా చూడకండి. కాబట్టి అన్ని శాంతియుతంగా ఇప్పుడు మళ్ళీ కంప్లైంట్ రావచ్చు, మీరు శాంతియుతంగా అంటారు అక్కడ అవ్వట్లేదండి అని. జెండా ఎగిరేసి కూర్చోండి, ఇవాళ కాకపోతే రేపైనా అది పనికొస్తుంది. మీది మటుకు తెల్ల జెండానే, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎర్ర జెండా ఎగరేయాలో ఆయన చెప్తాడు. అప్పుడు తెల్ల జెండాకి వెనకాల బోల్డ్ ఉన్నాయి చూసారా, అన్ని వచ్చేస్తాయి ఒకేసారి. 10 సార్లు వారు చేసి 18 సార్లు తర్వాత ఒక్కసారి గెలిచాట. ఎందుకు ఒకటేసారి శుభ్రంగా ఇది చేసుకుని గెలవచ్చు కదా, ఎందుకు అన్నిసార్లు యుద్ధం నీరసం వచ్చేటట్టు. కాబట్టి మూలం పట్టుకున్నారు అనుకోండి, పరమ ప్రశాంతం. శివుణ్ణి పట్టుకున్న వాడికి కదండి మళ్ళీ ఆయుష్ వచ్చింది. ఎవరు పట్టుకున్నారో తెలుసు కదా, మళ్ళీ కథ అంతా చెప్పక్కర్లేదుగా. అంటే అసలు పట్టుకుంటే అతని ఆయుష్ వచ్చిందా రాలేదా? ఇప్పుడు ఆయుష్ కోసం పట్టుకుంటారా? అది ఒట్టి ఉదాహరణ చెప్పా. ఇదేదో బాగుంది ఆయుష్ ఇవ్వండి అని పట్టుకుంటారా? ఎందుకంటే మీ ఆయుష్ అంతా మీకు తెలియదు కదా. అనవసరంగా ఇంకో 50 ఏళ్ళు ఉందంటే పట్టుకుని వేస్ట్ అవ్వాలా? నేను వచ్చి 50 ఏళ్ళు ఉంది ఎందుకంటే అవునా అనుకుంటూ వచ్చేస్తాను. అందుకని అలా అనుకోకండి. ఆయుష్ అనేది మనకి కాబట్టి రాజమార్గం. రాజమార్గం అంటేనే మూలాన్ని పట్టుకోవటం. ఆనందంగా ఉండండి, మూలాన్ని పట్టుకుని కష్టపడక్కర్లేదు. మీరు పరమానందంగా ఉండండి. ఎందుకంటే మూలాన్ని మీరు పట్టుకున్నారు అన్నదానికి గుర్తు మీ ఆనందమే. కాబట్టి మీరు ఆనందంగా ఉన్నారంటే మీరు మూలాన్ని పట్టుకున్నట్టే. దేన్ని పట్టుకుంటే అదే బయటకు వస్తుంది కదండి. ముళ్ళు పట్టుకుంటే ఆనందంగా ఉంటారా? అబ్బా అని వెంటనే ఆనందం రమ్మంటే వస్తుందా? కానీ ఇక్కడ పరమసత్యం ఏంటంటే అసలైన మూలాన్ని పట్టుకుంటే అక్కడ ఆనందం తప్ప అన్యం లేదు, కేవలం ఆనందమే ఉంది. అక్కడ మీరు అంటే ఏ బల్బు పెట్టినా ఏ లైట్ గా అసలు ఏది చేసినా అక్కడ మీకు వేరేది రమ్మన్నా రాదు. నాకు ఆనందం వద్దు బాబు అన్న వాళ్ళకి వేరేది వస్తుంది. ఉన్నది పరమానందమే అక్కడ, సందేహం లేదు, డౌట్ లేదు. మరి సందేహాలు డౌట్లు లేనప్పుడు ఏం పట్టుకోవాలి? ఏదే మనకి పరమానందాన్ని ఇస్తుందో అదే కదా పట్టుకోవాలి. తెలిసి ఎవరన్నా ముళ్ళదారిలో నడవటం ముళ్ళు పట్టుకుంటారా? పితృకార్యం చెయ్యలేకపోతే అంటే కుదరలేదో లేకపోతే ఏదన్నా అయితే అంటే ఇప్పుడు మీకోసం కాదు చెప్పేది. అప్పుడు ఏం చెప్పారు శాస్త్రంలో? ఏం విధించబడింది? పోయి ముళ్ళ చెట్టును కావలించుకోమన్నారు. నువ్వు ఏదో కారణాలు చెప్పి ఏదో చేసి అలా చేస్తే అంటే నువ్వు అన్ని అనుభవిస్తున్నావు, అన్ని చేస్తూనే ఉన్నావు. పితృకార్యం చేయడానికి వచ్చేసరికి బద్ధకమో ఇంకోటో చేసావు అనుకో, అప్పుడు దానికి నిష్కృతి అంటే నువ్వు అందులోంచి బయటికి రావాలి అంటే ముళ్ళ చెట్టుని ముళ్ళ కంపని కావలించుకోమని చెప్పారు శాస్త్రంలో చెప్పబడి.
ఒక 7 అలా శాస్త్రంలో చాలా ఉన్నాయి. బ్రాహ్మణుడు అయ్యుండి సంధ్యావందనం చెయ్యకపోతే ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ పాప పుణ్యాలు అలాంటి వాటి. ఇప్పుడు మీకు ఆ గోల్ లేదు కదా, ఎవరికైనా భయం ఉందా? అలాంటి భయాలు ఏమైనా ఉంటే నిర్భయంగా చెప్పచ్చు. ఏం లేవు కదా, చేయని వాడికి ఏం భయం? చేసేవాడికే సరిగ్గా చెయ్యాలన్న ఇది ఉండాలి. చేయని వాడికి ఏ కూడా లేదు కదా. అందుకే రమణ మహర్షి అన్నాడు, నాకు అసలు కోరికలేలే, ఎవరిని ప్రార్థించాలి, దేనికోసం ప్రార్థించాలి అన్నాడు ఆయన. ఏదన్నా ఉంటే కదండి ఎవరినన్ను అడగాలి, కావాలి అంటే. అవునా కదా, కావాలి అంటే నువ్వు ఎవరినన్నా అడగాలి, అంటే నీ దగ్గర లేకపోతే ఇచ్చేవాళ్ళని అడగాలి. అందుకని కదా దేవుళ్ళని పెట్టాడు ఆయన. నీకు అసలు ఏది అక్కర్లేదు. చిన్నపిల్లాడు ఏ దేవుడికి దండం పెడతాడండి? తల్లిదండ్రులు ఇచ్చారు, వాడికి 5-6 ఏళ్ల వరకు వాడిని భగవంతుడికి పరిచయం చేస్తారు, అప్పుడు చెయ్యరు. వాడిని అడిగినవన్నీ ఇచ్చేస్తూ ఉంటారు కదా, మరి వాడికి అన్ని ఎలా వచ్చాయండి కదా? రాలేదా? వాడి దగ్గర అడిగి పీకి వాడికి అది ఇష్టం ఇది ఇష్టం అని నానా రకాలుగా మీరు అందరు చేయట్లేదు. పెద్ద అయినప్పటి నుంచి ఇక వాడికి మొదలైంది. సరే, కొంతమంది వాళ్ళకి పరిచయం లేనప్పుడు పిల్లలకి పరిచయం చేయరు, అది వేరే కథ. కానీ తెలిసిన వాళ్ళు ఏమంటారు, భగవంతుడిని ప్రార్థన చేయరా, పరీక్ష బాగా రాస్తావు, ఇలా వాడికి భగవంతుడిని పరిచయం చేస్తారు. వాడికి కూడా ఒక నమ్మకం, ఓహో నేను గనక పరమాత్మని ప్రార్థన చేస్తే ఓ రూపం, ఏదో ఒక పేరు, తప్పకుండా నాకు మంచి జరుగుతుందన్న ఒక కాన్ఫిడెన్స్ వాడిలో. సో వాడు అలా పట్టుకుంటాడు. అందుకనే కృష్ణ పరమాత్మ కోరికతో అయినా నన్ను పట్టుకోరా, తర్వాత నీ సంగతి నేను చూస్తాను, బెదిరించలేదు, ప్రేమగా చెప్పాడు. అందుకని కోరికలతో అయినా పట్టుకోవచ్చు. మరి ఇప్పుడు మీరు కోరికలు లేవంటున్నారు కదా, కష్టాలు ఉన్నాయి కానీ కోరికలు లేవన్నారు. కష్టాలు లేవని అంటున్నారా? అందరి సంగతి కాదు. కాబట్టి కష్టాలు లేవు అంటే మనం ఇంకోళ్ళని కష్టపెట్టట్లేదు అన్నది కూడా అక్కడ పాయింట్. మాటలతో కావచ్చు, దేంతో అయినా సరే. రాజమార్గంలో ఎక్కడన్నా కష్టాలు ఉన్నాయండి? రాజమార్గం అంటే అందరికీ తెలిసిందే కదా, ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. చిన్న కంకరము ఇది కూడా ఉండదు, అంటే ఇసుక రేణువు కూడా ఉండదు. రాజమార్గం అంటే అది చెప్ప, లేస మాత్రమైన దుఃఖం అనేది, అంతా పరమానందమే. సత్యం తెలియని అజ్ఞానమే బంధానికి బాధకు కారణం. కాబట్టి పోవాలంటే సత్యం తెలియాలి. నేను కాని వాటిని నేనుగా పొరబడటమే సర్వ సంసార దుఃఖాలకు మూల కారణం. అర్థమైంది కదా? నేను కాని వాటికి నేను అన్నారు, నాది అన్నారు, పోనీ అక్కడ కాకారా నావి అన్నారు. ఇక మొదలైంది దాచుకోవటం, స్వార్థం, గోల మొదలైపోయింది కదా. నేనుతో వాడికి కొంచెం మొదలైంది, ఇంకొంచెం నేను మీరేశారు. ఎవరికి పెట్టకరా, నువ్వే తినాలి, ఇది నీది, నువ్వు దాచుకోవాలి, వాడికి చెప్తాను. కొన్ని చెప్పాలి, అన్నీ నేను అన్నట్లు. కొంత లేకపోతే వాడు పాపం స్కూల్లో పెన్సిల్ కూడా దానం చేసి వస్తే కష్టం కదా. కాబట్టి పెన్సిల్ ఎవరికి ఇయ్యకరా, ఒకవేళ వాడు తెచ్చుకోలేదంటే అప్పుడు ఇద్దుగానే అని ఏదో వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. కాబట్టి వాడికి అర్థం అయ్యే వరకు, ఒరే నీ పెన్సిల్ తీసుకురాబంటే నీకు దెబ్బలు పడతాయి. ఎందుకంటే తెలివి గల వాళ్ళు ఏం చేస్తారు, రాసుకోక్కర్లేదని పక్క వాళ్ళకి ఇచ్చేస్తారు. ఏమిట్రా నువ్వు ఎందుకు రాలేదంటే, వాడు పెన్సిల్ తెచ్చుకోలేదు, వాడికి ఇచ్చా, అందుకే నేను రాయలేదన్న. నేను చూశాను, ఆ పిల్లల్ని కూడా చూశాను. వాడు చాలా తెలివి గలవాడు. అంటే వాడికి ఆ తెలివితేటలు ఎలా వచ్చాయంటే మనం చెప్పలేం కదా, ఎలా అయినా రావచ్చు. భలే ఐడియా ఉంది, మనకి అప్పుడు రాలేదు, అందుకే చెప్పేది. మనకేదన్నా అలా ఉందనుకోండి, ఇలాంటి ఐడియాలు ఎన్ని ఉంటాయో. కాబట్టి సత్యం తెలిసిన తర్వాత, అంటే ఏదైతే ఇది పొరపాటు, ఇది మంచిది కాదని తెలిసాక కూడా మరి దాన్నే పట్టుకుని ఏడవటం ఎందుకండి? గులాబీ చెట్టుకు ముళ్ళుంటాయని తెలిసిన తర్వాత ఇలా ఇళ్ళకి వచ్చేస్తారా? చాలా జాగ్రత్తగా కొయ్యరు. తెలిసినప్పుడు తెలియని పిల్లాడు గబుక్కుని వెళ్ళి పట్టుకుంటాడు, వాడేడు. తెలిసాక అలా చేస్తారా? ఇక్కడ కూడా అదే చెప్తారు. సత్యం తెలిసిన తర్వాత, మూలం తెలిసాక బాధలు లేవు. చైతన్య ప్రకాశం మనశరీరాల వలలో చిక్కుకొని వాని ద్వారా ప్రసరిస్తున్నప్పుడు అవి చైతన్యవంతమైనట్లుగా కనిపిస్తాయి. మనోబుద్ధులలో నేను చూస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనే గుర్తింపు కలుగుతుంది.
ఈ విధంగా గుర్తించే ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందిన అహంకారం జీవునిగా గుర్తించబడుతుంది. ఇదే జీవ. ఇప్పటికి ఎన్నిసార్లు విన్నారో. జీవుడి గురించి వినలేదండి. ప్రత్యక్షంగా మీకు మీరు, మీ ఎదురుగుండా ఒకళ్ళు, ముందొకళ్ళు, పక్కన ఒకళ్ళు, వెనకాల ఒకళ్ళు, మీరొకళ్ళు. ఎన్ని జీవులో, రకరకాలు. తర్వాత ఇంకా కొన్ని జీవులు ఎన్నో ఉన్నాయి కదా. ఎప్పుడైతే ఈ మనోబుద్ధులతో కూడిన అహంకారం జీవాత్మ పరమాత్మ వస్తుతః ఒకటేనని గుర్తిస్తుందో అప్పుడు తప్పకుండా అహంకారం అదృశ్యం అయిపోతుంది. అంటే అవ్వాలని చెప్తున్నారు వాడు. అవుతుంది అంటే అంత నిశ్చయ బుద్ధి కలిగిన వాడికి వెంటనే అవుతుంది. నిశ్చయ బుద్ధి లేని వాడికి సమయం. అంటే మూలము పరమాత్మ అని తెలిసింది, అనుభవాలు పొందారు, వెంటనే నిశ్చయ బుద్ధి కలిగింది. ఇంకేముంది అక్కడ? అన్ని నశించాయి కదా. ఎప్పుడైతే నిశ్చయ బుద్ధి కలగలేదో, తెలిసింది కానీ నిశ్చయంగా దాని మీద నమ్మకం కలగలేదు, అవి అనడానికి లేదు. నమ్మకము కలిగింది, అన్ని కలిగాయి. అక్కడ లేదంటే ఏం లేదు, అన్నీ ఉన్నాయి. కానీ కాలయాపన, కొంత నిర్లక్ష్యం, లీనియన్స్ పొందుదానిలే, కంగారేముంది, మన బరువులు బాధ్యతలు అన్నాయి. బరువులు బాధ్యతలు ఎప్పుడు పోతాయండి? పోతాయా? మీరు పట్టుకునే ఉంటే ఎప్పుడు వదిలేస్తారు? మీరు వదిలినప్పుడు కదా అవి పోతాయి. మీరు పట్టుకునే ఉంటే. ఎప్పుడైతే ఈ మనోబుద్ధులతో కూడిన అహంకారం జీవాత్మ పరమాత్మ వస్తుతః ఒకటేనని గుర్తిస్తుందో అప్పుడు ఈ అహంకారం అదృశ్యం అయి తీరాలి. లేనప్పుడు తెలిసేం లాభం? అనుభవం వచ్చేం లాభం? ఏది లేదు. వేపకాయ తిన్నారండి, చేదని తెలిసి మళ్ళీ మళ్ళీ చూస్తారా రుచి? ఎల్లో కలర్ లో ఉందో ఒకసారి ఏమన్నా తీగుందేమో అని చూస్తారా? అది పండినా అంటే, పచ్చిగా ఉన్నా అంటే, ఎప్పుడైనా చేదే కదా. తెలిసిన తర్వాత మళ్ళీ చూస్తారా? తెలిసాక నిశ్చయ బుద్ధి కలిగి ఉంటారు కదా. అలాగే మూలం పరమాత్మ అని తెలుసుకున్న తర్వాత నిశ్చయ బుద్ధి కలిగి ఉండాలి. నిశ్చయ బుద్ధి వల్ల మీరేం లూజ్ అవుతున్నారు? అసలు ఏమన్నా వదిలేశారా? ఏం వదిలేయలేదు కదా. అప్పట్లాగే షోగ్గా తయారవుతున్నారు. పెళ్లిళ్ళకి వెళ్తున్నారు, షికార్లకు వెళ్తున్నారు, షాపింగ్లు చేస్తున్నారు. ఏం మానేశారు? ఏమన్నా మానేశారా? పోనీ మానేయమని చెప్పబడిందా? నియమనిష్టల్లో అది ఉందా? ఎక్కడ? మితాహారము హితమైనది అన్నారు, అంతే తప్ప తినొద్దన్నారు. పకోడీలు బాగున్నాయి కదా అని లోపలేస్తే ఏమవుతుందో తెలుసు కదా. అందుకని మితంగా తినరా, అది నీకు హితాన్ని చేకూరుస్తుంది అన్న. ఏదైనా అంతే కదా. బాగుంది కదా అని ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందో తెలుసు కదా. ఇది ఒకే వేసుకుంటే ఇంకోటి ఏదో వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అన్ని కష్టాలు? అప్పుడు దీన్ని మానేయాల్సి వస్తుంది కదా. అదే చక్కగా మితంగా తీసుకుంటున్నారు అనుకోండి, చక్కగా రోజు తీసుకోవచ్చు. మితంగా తీసుకున్నారు కాబట్టి రోజు తీసుకున్నా పెద్ద ఏం తేడా చేయదు. అతిగా తీసుకుంటే ఏమవుతుందో అనుభవాలు ఉన్నాయి కదా. ఈ ప్రత్యక్ష జ్ఞానం సంభవం అవ్వాలంటే అంతవరకు మనకు గల విలువలను జ్ఞానాన్ని కూడా అర్హమైన విధంగా అనుకూలంగా నూతనంగా మార్చుకోవాలి. నూతనంగా అంటే మీకు అలవాటైనవే, కానీ బుద్ధితో మార్చుకోవాలి కాబట్టి దాన్ని కొత్తది అన్నారు. మీ బుద్ధి ఇంత ముందులాగా ఉండడానికి లేదు కదా. అప్పుడప్పుడేనండి అని అనుకుందా. ఎప్పుడు ఒక రకంగా ఉండండి, మార్చాలా వద్దా ఆయన చూసుకుంటాడు కదా. అంటే ఇక్కడేం పెద్ద, నేను చాలాసార్లు చెప్పాను, తిట్టకూడదని ఏం లేదు, తిట్టచ్చు. కానీ ఆ తిట్టు ధర్మమా కాదా అనేది తెలియాలి. మీరు తిడుతున్నప్పుడు పిల్లల్ని కానీ ఎవరిని కానీ ధర్మంగానే తిట్టారా, నిజంగా వాడు అల్లరి చేస్తేనే తిట్టారా, వాడు తప్పు చేస్తే తిట్టారా, ఎందుకు తిట్టారు అనే క్లారిటీ మీకు ఉండాలి కదా. అది తెలిసి వస్తుంది. అది నూతనం. అంతకుముందు ఏం ఆలోచించలేదు, పిల్లలు మేము తిట్టాల్సిందే. పెద్దవాళ్ళనైనా తిట్టచ్చు, తిట్టే వాళ్ళు ఎవరినైనా తిడతారు కదండి. కాబట్టి అవన్నీ జరిగాయి, అవన్నీ మనకేం బదు. కాబట్టి ఇప్పుడు నూతనంగా అంటే అర్థం అది. ధర్మం ఉన్నదా లేదా, మన పక్క వాళ్ళని కానీ ఎవరినైనా సరే ఒక మాట అన్నా, ఒక కర్మ చేసినా, ఏదైనా సరే మనసా వాచా కర్మణ ధర్మం ఉన్నదా లేదా,
ధర్మం ఉందనుకోండి భయపడాల్సిన అవసరమే లేదు ఎవరికి. ధర్మం ఉంటే భయపడాల్సిన అవసరం ఏముంది? నిర్భయంగా ఉంటారు. ధర్మం లేనప్పుడే కదండి. కాబట్టి సహజంగా అంతవరకు ఉన్న బాధలు కూడా పోతాయి. రకరకాలు ఊహించుకుంటారు కదా, రేపేమవుతుందో ఎల్లుడేమవుతుందో ఇలా రకరకాల ఆలోచనలు రావు. దాని మీద ఆలోచన ఉంటే మనక్కర్లా. ఇంట్లో ఉంటే ఆలోచించారు, పొద్దున సాయంత్రం సాయంత్రం అవగానే రేపు పొద్దున ఏం చేద్దాం, ఎన్ని రకాల గోళలు. ఎందుకండి ఉన్నదే కదా వండుకుంటాం, లేకపోతే తెచ్చుకుంటాం, తెచ్చుకున్న ఓపిక లేకపోతే పచ్చడి వేసుకుంటాం, ఏదో ఒకటి చేస్తారు. దాని గురించి ఆలోచించే ఉపయోగం ఏముంది? ఏం లేదు కదా. అంటే నువ్వు కర్మ చేయనప్పుడు ఆలోచన వ్యర్థమే కదా. నువ్వు చేయగలిగి ఉంటే ఏదన్నా ఆలోచించు. మనం చేయలేనప్పుడు ఆలోచించేది ఏముంది? ఏమీ లేదు. ఒక్కళ్ళే ఉన్నారు, తెచ్చుకోవడానికి బద్ధకం కావచ్చు, ఇంకోటి ఏముందండి, ఇంట్లో ఉన్న పచ్చళ్ళన్నీ రుచి చూడొచ్చు. ఏదైనా చేయొచ్చు కదా మనకి ఇష్టమైంది. అంటే కర్మలు ఉన్నప్పుడే ఏదైనా, కర్మ లేకపోతే ఇంకోటి. కాబట్టి కర్మలు ఎప్పుడైతే సహజమైన స్థితిలోకి వెళ్తాయో నూతనంగానే ఉన్నాయి కదా మీకు. ఇంత ప్రశాంతంగా ఎప్పుడన్నా ఉన్నారా మరి ఇళ్ళల్లో? నేనన్నది ఇప్పుడు ఇక్కడ కాదు, ఇక్కడ తప్పదు కదండి, గురువు ఎదురుకుండా ప్రశాంతంగా లేకుండా ఉంటే అనవసరంగా ఏదైనా. కాబట్టి ఆనందంగా ఉండడానికి మీరు ఎన్నన్నా వాడుకోవచ్చు. మీ బాహ్యమైన స్కిల్స్ అన్ని కూడా మీరు ఈ మూలాన్ని పట్టుకోవడానికి యూజ్ చేస్తే ఎప్పుడు ఆనందంగా ఉంటారు కదా. ఆనందమే అందం కదా. సీరియస్ గా ఉంటే ఫోటో తీనిస్తారండి? తీనిస్తారా? మహావాక్యాలను శ్రద్ధగా విని అర్థం చేసుకొని నిశితంగా పరిశీలించి స్వతంత్రంగా మననం చేసి లక్ష్యార్థాన్ని గ్రహించి ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి కృత నిశ్చయమైనప్పుడే సాధ్యమవుతుంది. కృత నిశ్చయం, కృతం అంటే చెయ్యబడింది. చేస్తాము కాదు, ప్రయత్నం చేస్తాము, ప్రాక్టీస్ చేస్తాము, ఇంకోటి కాదు, చేసి తీరతాను. ఇందులో ఆప్షన్ లేదు. నాకు ఆప్షన్ పెట్టుకుంటే ఎప్పటికీ అవ్వదు. అలా జరగవా? మీరు కూడా అలా చేయరండి పనులు. ఎప్పటి పని అప్పుడు చేశారనుకోండి, ఎంత ప్రశాంతంగా ఉంటుంది మనస్సు. చేద్దాంలే, రేపు చేద్దాం, ఎల్లుడి చేద్దాము అంటే అంటే మీరు కృత నిశ్చయాలు కానప్పుడే కదా అలాంటివన్నీ పోస్ట్ పోన్మెంట్లు. అదే కృత నిశ్చయులు అయితే వెంటనే ఓపిక ఇవన్నీ అప్పుడు వస్తాయా? ఏముండదు, పని అయిపోతుంది. కాబట్టి కృత నిశ్చయులు అయినప్పుడే సాధ్యపడుతుంది. మీరు కృత నిశ్చయాలు కాకపోతే సాధ్యపడదు. కృత నిశ్చయానికి ఏ పరికరాలు అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, సమయము అక్కర్లేదు, కేవలం మీ మనస్సే. ఏదైతే లేదో లేదా ఏది ఉందనుకుంటున్నారో లేదనుకుంటున్నారో ఏదైనా సరే మీరు అనుకోవటం అనేది పెట్టుకున్నారు కదా, అనుకుంటే చాలు, గట్టిగా దృఢంగా ఎస్ అని అనుకుంటే బాహ్యమైనవి ఏవి ఎప్పుడు లేస మాత్రంగా కూడా మీకు అడ్డం రావు. బోల్డ్ ఉపాయాలతో వస్తాయి, స్ఫురణలు వస్తాయి, అనుకూలం చేస్తాడు ఆ పరబ్రహ్మ మీకు. రమణ మహర్షికి అనుకూలం చేయలేదా? అరుణాచలం తెలుసా ఆయనకి? ఆ లోపల గుహ ఉందని తెలుసా? ఎందుకు గుడి తలుపులు తీసున్నాయి? ఎందుకు ఆయన డైరెక్ట్ గుడి తెలుసా ఆయనకి? డైరెక్ట్ గా స్వామి సన్నిధిలోకి ఎలా వెళ్ళగలిగాడు? అక్కడి నుంచి మళ్ళీ ఆ గుహ లాంటి ఆ కింద భాగంలోకి ఎలా వెళ్ళి తపస్సు చేశాడు? ఇన్ని రోజుల తర్వాతే బయటికి రావాలని ఎవరు చెప్పారు? ఎవరో ఒక ఆవిడ్ని, అంటే ఒక తల్లిని పంపించి క్షవరం చేయించి తలంటి పోయించి ఇవన్నీ ఎవరు చెప్పారు? ఆవిడకి ఎందుకు కలగాలి? ఆ అబ్బాయి ఏం నీట్గా లేడు, 10 రోజుల నుంచి స్నానం చేసి లేడు. మీరైతే దగ్గర పోతారా? ఏ పిచ్చివాడని మీరు కూడా ఎవరిని వెళ్ళదు. కానీ అలా ప్రేరణ చేసింది ఎవరు? ఆ తల్లికి. ఆ తర్వాత ఆయనకు భోజనం పెట్టింది ఎవరు? ఆయనేం మహిమలు చూపించలేదే మొదట్లో, ఆయనకి భోజనం ఎలా సదుపాయం కలిగింది. కాబట్టి మీకు చింత దేనికి? పిల్లలు చూస్తారో చూడరో, లేకపోతే ఏమైపోతుందో, భవిష్యత్ ఎలా ఉంటుందో, 70 ఏళ్ళకి ఎలా ఉంటారు, ఎందుకంటే అవన్నీ అక్కర్లేదు. అది ఆలోచించేవాడు మూలాన్ని ఎలా పట్టుకుంటాడు? పరబ్రహ్మ నమ్మినట్టు ఎలా అవుతుంది? బంధాల్లో కూడా ఒక బంధాన్ని ఇంకో బంధం నమ్మినప్పుడే ఆనందంగా ఉండగలుగుతారు.
బంధంలో నమ్మకం లేకపోతే తెలిసిందే కదా, అనుభవమే కదా. అవన్నీ స్వానుభవాలే. కాబట్టి ఎక్కడైనా సరే ఆ నమ్మకం పునాది అంటాం మనం. కాబట్టి ఇక్కడ పునాది పరబ్రహ్మం మీద పెట్టుకోండి. బాహ్యమైన బంధాలను మీరు ఎంత నమ్మినా ఎప్పుడు ఒకే విధంగా ఉంటాయా? అలా వాడు ఎంత మంచివాడైనా సరే, మీరు ఎంత మంచి వాళ్ళైనా సరే తేడాలు రావట్లేదా? వస్తాయి. అందులో సందేహమే లేదు. బంధం అంటేనే అది, బాహ్యం అంటేనే మార్పులు చెందుతూనే ఉంటుంది. మార్పు చెందని బాహ్యము లేనే లేదు. ప్రతిదీ మార్పు చెందుతుంది. మీరు అంటారు వాళ్ళని అప్పటి నుంచి చూసినా అలాగే ఉన్నారండి అని, మీరు బాహ్యం చూస్తారు. అలాగే ఎలా ఉంటాడండి అప్పటి నుంచి అలాగే ఉన్నారని? తగ్గటం ఎరగడం లోపల ఏవో తేడాలు ఎన్నో జరుగుతూనే ఉంటాయి కదా. బాగుండదు కనుక మీరు బాహ్యంగా అప్పటి నుంచి ఇలాగే ఉన్నాడని అంట. మీకు కూడా తెలుసు అట్లా లేడు, ఏదో అంటే ఓ మాట అలా అంటారు. కాబట్టి బాహ్యమైన బంధాలు కావచ్చు, బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఏదైనా సరే ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఇవాళ బాధ పెట్టిన గింజ రేపు బాధ పెడుతుందా? నొప్పి తగ్గిపోలేదు. బాధ కూడా అంతే కదా. ఎంతో దుఃఖం అన్నారు, ఆ దుఃఖం మర్నాటికి తగ్గిపోలేదా? మళ్ళా కొన్నాళ్ళకి ఆ దుఃఖం గుర్తుందా? ఆనందం ఎలా గుర్తుండదో దుఃఖం కూడా గుర్తుంది. కాబట్టి అంతవరకు ఎన్నో బాధలు, అబ్బో నాకు అది ఇది అని అనుకున్నవన్నీ కూడా అదృశ్యం అవుతాయి. కానీ మహావాక్యాలను శ్రద్ధగా విని అర్థం చేసుకుని ఇంత కష్టం ఎందుకు? ముందు మహావాక్యాలు తెలియాలి, తెలిసిన తర్వాత దాని అర్థం తెలియాలి, గుర్తుపెట్టుకోవాలండి, ఎంత కష్టం. అందుకే గురువు గారి దగ్గర కింద కూర్చుంటే గొడవలేదు. కేవలం దాని సూక్ష్మాన్ని అంటే సమ్మరీ, మన టెక్స్ట్ బుక్స్ లో కూడా సమ్మరీ ఇస్తాడు కదండి, ఆ సమ్మరీ లాగా చెప్పేస్తారు. అది ఆచరణలో పెడితే సరిపోయింది కదా. ఒక్కొక్క మహావాక్యాన్ని గుర్తు పెట్టుకుని శంకరులు ఏం భాష్యం రాశారు, అందుకని దాని బదులు ఆ సమ్మరీ ఏదో చెప్పి ఆచరణలో పెట్టండి అంటే మీకు ఆనందం, నాకు ఆనందం, అమ్మాయి అని. అందుకే మహావాక్యాలు ఏంటని కూడా అడగట్లేదు. మహర్షులు ఈ జీవాత్మ పరమాత్మల అభేదాన్ని, ఐక్యతను ప్రత్యక్షంగా స్వ అనుభవంగా తెలుసుకున్న సమయాలలో అప్రయత్నంగా ఆనంద అనుభూతిలో ఉండి వెలువడినవే ఈ యొక్క బోధలు కానివ్వండి, వాక్యాలు కానివ్వండి. వేదాల అపౌరుషేయాన్ని ఎవరితో చెప్పబడినవి, దాని నుంచి వీళ్ళు గ్రహించిన స్వానుభవం లేనిదే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ చెప్పారు, ప్రత్యక్షంగా స్వ అనుభవంగా తెలుసుకున్న సమయం, తెలుసుకున్న తర్వాతనే వాళ్ళకి వేదం అర్థమైంది. వేదంలోని అంటే వాటిని సారాన్ని గ్రహించి సమ్మరీగా మహావాక్యాలుగా మనకు అందించారు. వేదంలో సారాన్నే వాళ్ళు ఒక అంటే అలా భాగాలుగా చేసి అర్థం కావడానికి చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాక్యాన్ని పెట్టారు. హెడ్డింగ్ లేనిది చదవరు కదండి, మళ్ళీ హెడ్డింగ్ లేనిది చదువుతారా? చదవరు కదా. ప్రతిదానికి ఒక హెడ్డింగ్ ఏంటి అని అడుగుతారు. అందుకని హెడ్డింగ్ పెట్టారు. పెట్టి ఆ సారాన్ని అంతటిని ఒక క్రమ పద్ధతిలో ఏర్పరచారు. మనకి పొద్దున చెప్పారు, ఒకటి తెలుసుకోవటం గొప్పతనం, తర్వాత ఏది ఆచరణ, అలాగా ఆ తర్వాత స్థితి, వరుసగా కదా. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క సారాన్ని వాళ్ళు గ్రహించి అంటే స్వానుభవంతో తెలుసుకున్న తర్వాత అది సులభం అవుతుంది. అనుభవం లేని పక్క వాళ్ళకి ఏం చెప్తారండి? ఏదైనా సరే మీకు దానిలో పట్టు ఉంటే కదా వేరే వాళ్ళకి చెప్తారు. పట్టు లేనిది ఎవరికైనా ఏం చెప్పగలుగుతారు? ప్రగల్భాలు అవుతాయి కదా. అందువలన వాళ్ళు స్వ అనుభవంతో తెలుసుకున్నారు. ఆ అనుభవంతో తెలుసుకున్న తర్వాత వేదం యొక్క అసలైన ఆ యొక్క సూక్ష్మం వాళ్ళకి బోధపడు. అప్పుడు వాళ్ళు దానిని అలా విభజించి అంటే ఎంతో సులభంగా ఈ మానవులకి, కలికాలం మానవుడి బుర్ర ఎంతో వాళ్ళకి తెలుసు కదా. అంత తొందరగా వాడు దేన్ని నమ్మడు, అంత తొందరగా ఆచరణలో పెట్టాడు. కొంతమందికి మాత్రమే అది సాధ్యమవుతుంది, రమణ మహర్షి, పెరియవారు అలా. కాబట్టి వాళ్ళు దానిని మనకు అందించారు.
అందుకని ప్రామాణికంగా ఉన్న వారిదే తీసుకోవాలి తప్ప ఎవరెవరో రాసిన గ్రంథాలు చదవకూడదు. ఎవరెవరో రాసిన గ్రంథాలు వాడి యొక్క మిడిమిడి జ్ఞానద స్వ అనుభవం లేకుండా రాసిన వాళ్ళవి మనం చెప్పుకున్నట్టుగా క్షేత్రాలను కంపేర్ చేసేస్తారు. ఈ క్షేత్రంలోనే లభిస్తుంది, ఆ క్షేత్రంలో లభించదు అంటారు. అలాంటి మాటల జోలికి వెళ్ళకండి. క్షేత్రం అంటే క్షేత్రమే. ఏ పరమేశ్వరుడైనా నీకు ప్రసాదించగల అత్యద్భుతమైన వాడు. అంటే అనుభవం లేనివాడు, తత్వం తెలియనివాడు, అసలైన సూక్ష్మం తెలియనివాడు అలా రాస్తాడు. కాబట్టి అలాంటివి వాటి జోలికి వెళ్ళకండి. ప్రామాణికంగా మనకి కొందరు పేర్లు తెలుసు, లేదా తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకుని అటువంటి వారివి చదివితే మీకు సూక్ష్మం బోధపడకపోయినా సత్యం ఏమిటో గ్రహింపుకు వస్తుంది. ఆ సత్యం గ్రహింపుకు వచ్చినప్పుడు మాత్రమే మీరు ఆచరణలో పెట్టగలరు. ఎందుకంటే ఈ రోజుల్లో స్వ అనుభవం పొందిన వారివి విన్నా కూడా ఆచరణలో పెట్టడం ఎంత కష్టసాధ్యమో మీ అందరికి తెలుసు కదా. అని మీరు అన్నారు కష్టసాధ్యం, సులభం అని చెప్తారు అనుభవం పొందిన వాళ్ళు. మీరు అనుకున్నారు కదా ఎంత కష్టం అండి అని. అందుకని ఎంత కష్టమో మీకు తెలుసు కదా అన్న. ఎందుకంటే కష్టం మీరు అన్నారు, నేను ఎప్పుడన్నా ఇది కష్టం అని చెప్పాను. రమణ వారు చెప్పాడు చాలా కష్టం, మీరెవరు ఆచరించలేరు. పెరియవారు చెప్పారు. స్వానుభవం ఉన్న వాళ్ళు ఎవరు ఇది కష్టం అని చెప్పారు. కేదార్ బద్రీనాథ్ వెళ్ళినప్పుడు మనం ఉత్సుకత మొదటిసారి వెళ్ళినప్పుడు కిట్నే దూరాయి అన్నాం అనుకోండి, ఇతరే నజదీక్ అంటాడు. మీరు ఎవరిని అడగండి నజదీక్ హాయ్ అంటాడు, ఓ దిక్రానా వయ్యాయి అంటాడు. ఎంత ప్రయాణం చేస్తే వస్తుంది అది. కానీ ఎవ్వరు కూడా మన భయపెట్టరు, ఎవ్వరు బయటపడి నడుచుకుంటూ ఎక్కుతున్నప్పుడు ఏదో మరి ఏం చేస్తా నడుస్తున్నాం కదా, అందుకని ఏదో భయ్యా కిట్నా దూరాయి అంటే ఇదరిచ్చాయమ్మా ఇదరిచ్చి తోడయ్యి అప్పుడు ఉత్సాహంగా నడుస్తాం. కాదా ఇంకా 4 గంటలు నడవాలి నువ్వు తల్లి అంటే అడుగు కూడా పడదు. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అక్కడ ఎదురైన ప్రతి వాళ్ళు ఎవరిని అడిగినా సరే అలాగే పరమాత్మ అత్యంత సులభుడు. నిజంగానే ఇక్కడ అబద్ధం ఏమీ లేదు. అది బాహ్య ప్రపంచం కాబట్టి వాళ్ళు అలా చెప్పారు. పరమాత్మ నిజంగానే అనుకుంటే ఏదో నడిచి కష్టపడి చేరుకున్నాం, చూసాం పాపం ఆయన దర్శనం చేసుకున్నాం, ఏం పర్వాలేదు, క్షేమంగా వెళ్ళాం, క్షేమంగానే వచ్చాం. అలాగే పరమాత్మ నిజంగా కష్టమేం కాదు, రోజులు పడతాయా. కృత నిశ్చయం కలిగితే ఏ క్షణం మీకు కృత నిశ్చయం కలిగిందో ఆ మరుసెకనే మీకు అది లభిస్తుంది. అంత సులభుడు. బాహ్యంలో ఎంత కష్టం. కేదార్నాథ్ ఏమన్నా తేలిక ఏంటండి? గుర్రాలు ఎక్కితే మటుకు గుర్రాలు ఎక్కిన వాళ్ళు కూడా ఓ మొత్తుకుంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు జారుడు బండలాగే ఉంటుంది. మరి ఇప్పుడు ఇదైన తర్వాత కాబట్టి బాహ్యమైనది ఎప్పుడు భయంగానే ఉంటుంది, కష్టమే. బాహ్యమైనది కష్టమే. మీరు హెలికాప్టర్లో వెళ్ళినా భయం ఉంటుంది, గుర్రాలు ఎక్కినా భయం ఉంటుంది, డోలి ఎక్కినా భయం ఉంటుంది. భయం లేనిది ఎప్పుడు? భయం ఎప్పుడు ఉంటుంది. కానీ ఇక్కడ భయం పడ్డానికి అసలు ఏముందని, అంతా నేనే అంటున్నాడు కదా ఆయన. అంతా నేనే అన్న తర్వాత నువ్వు కూడా నేనేరా అన్నాక ఇంకా భయం ఎక్కడి నుంచి వస్తుంది అసలు? నీతో ఉన్న బంధాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏదైనా సరే నేనేరా అని చెప్పాడు. ఆ పరబ్రహ్మ అత్యంత కరుణ అని తెలిసిన తర్వాత ఆయన మనకి హాని ఎందుకు చేస్తాడండి? ఆయన చేస్తాడా హాని? ఆయన నమ్ముకున్న వాళ్ళకి హాని ఎందుకు జరుగుతుందండి? జరగదు కాక ఆయన ఎప్పుడు రక్షిస్తాడు. ఎందుకంటే ఆయన సర్వకాల సర్వ అవస్థలు ఎందు ఉన్నాడు. ఆయన నిద్రపోయాడంటే అనడానికి లేదు. మనం పడుకున్నా కాబట్టి ఆయన కూడా పడుకున్నాడు. ఇప్పుడు మనం రక్షించేది ఎవరని మనమేం ఫీల్ అవ్వక్కర్లా. మీరు పడుకున్నా పడుకోకపోయినా ఆయన ఏం పడుకోడు. మీరు తలుపులు బిగించుకున్నా, కిటికీలు వేసినా, ఏది ఎంత బంధించుకున్నా ఆయన. తానీషా దగ్గరది తెలుసు కదా, అలాగా అప్పుడు జరిగింది కూడా తెలుసు కదా మీ అందరికి. అంటే సినిమాల ద్వారా తెలిసింది. సినిమాలో కొంచెం కమర్షియల్ గా చేసినా నిజమైతే అదే కదా, పరమేశ్వరుడే వచ్చాడు కదా. ఆయన బ్రహ్మం అయ్యాడు కాబట్టి ఎప్పుడైనా రాగలిగాడు. ఆయన బ్రహ్మం అయినా అవ్వకపోయినా పరబ్రహ్మ ఏ రూపమైనా వేసుకోవచ్చు కదండి వేషము. యాక్టింగ్ చేసే వాళ్ళు వేషాలు వేసుకోరు.
మేకప్ వేసుకుంటే మీరు మారిపోరు కదా, అలా గుర్తుపట్టలేనట్టు అవుతారు కదా. పరమేశ్వరుడు కూడా ఆవిడ మేకప్ వేసుకుంటే పాపం పొరపడ్డాడు కదండి, తెలుసు కదా మీకు కూడా. అందుకే జాగ్రత్తగా ఉండండి పరమేశ్వరుని ప్రార్థన చేసేటప్పుడు. కానీ పాపం పరబ్రహ్మ మన ఎప్పుడు మర్చిపోడండి, అది ఒట్టిగా జోక్ కాబట్టి అక్కడ జోకులో ఉన్న పరబ్రహ్మం ఆవిడ్ని మర్చిపోయారు. మన ఎవరు మర్చిపోతారండి, అంత గట్టిగా పట్టుకుంటే, ఆయన వదిలించుకోలేనంత గట్టిగా మీరు పట్టుకుంటే మిమ్మల్ని మర్చిపోయే ఛాన్స్ ఏది. బాహ్యమైన వాళ్ళనే రాత్రింపగళ్ళు మీరు సాధిస్తే ఏమవుతారండి పాపం. రకరకాలు కదా, కాబట్టి స్వ అనుభవంగా తెలుసుకున్నవే ఇవన్నీ. అందుకే అవి అనంత భావగర్భితంగా ఉంటూ అక్కడ వాడబడిన పదాలు సూచించుట కంటే అర్థాన్నే ఎక్కువ తెలియజేస్తాయి. మనం విన్నదానికన్నా అధికంగా అర్థమవుతుంది, విన్నదానికన్నా అర్థం చేసుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ అర్థాలు ఆచరణలో పెట్టినప్పుడే కదా. ఎందుకంటే స్వ అనుభవం అది. పుస్తకంలో రాసింది ఎంత చెప్పినా మీకు అనుభవం లేనిది ఎలా చేస్తారండి. ఏ కేదార్నాథో బద్రీనాథో ఏది చెప్పినా మీరు అక్కడికి వెళ్ళి మీరు ఆనందానుభూతి పొందితే అవును చెప్పింది కరెక్టే ఎవరు చెప్పినా అంటారు. అదేమి అంటే ఏమిటో ఏదో చెప్పారు కానీ అక్కడ ఏమీ లేదు అసలు. కాబట్టి ఒకరు పొందింది ఇంకోటి పొందాలని లేదు, ఒకరికి అందంగా కనపడింది ఇంకొకరికి అందంగా కనపడాలని రూల్ ఉందా. తామెచ్చింది రంభ, అంతే కదా. కానీ మూలమైన పరమాత్మ అందరికీ ఆనందాన్ని ఇస్తాడు, అక్కడ అసలు సందేహమే లేదు. మూలమైన పరమాత్మని పరమ దుర్మార్గుడు పట్టుకున్నా, ఏమీ తెలియని వాళ్ళు పట్టుకున్నా, ఎవరు పట్టుకున్నా, ఏమీ తెలియని రమణ మహర్షి పట్టుకుంటే చేయలేదు ఏమన్నా, వీడికి ఏమీ తెలియదు ముందెళ్ళి చదువుకున్నారా అన్నారా, ఏమన్నా. శాస్త్రాలన్నీ వల్ల వేశారు పెరియవారు, అంటే పీఠాన్ని యొక్క ఇది కాబట్టి ఆయనకు తెలిసింది కాబట్టి ఉన్నారు. కాబట్టి ఆయనకి ఏమైనా ఎక్కువ పీటేశారా, ఆయన్ని భగవాన్ అన్నారు ఈయన్ని భగవాన్ అని అన్నారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఆయన నడిచే దేవుడు అన్నారు, ఎందుకంటే కాస్త అటు ఇటు నడిచారు కాబట్టి. ఆయన ఈయన ఎక్కడికి వెళ్ళలేదు, గుళ్ళో దేవుడు కదలడు కదా, ఈయన అరుణాచల్ నుంచి కదలాడు, ఈయన భగవాన్ అన్నారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా అంతే. కానీ రెండు అర్థాలు ఒకటే కదా, ఎంత సులభంగా ఉంది. సులభంగా ఉందా లేదా, ఉందన్నప్పుడు ఏం చేయాలి, ఆనందంగా ఎప్పుడు వెంటనే సర్వకాల సర్వ అవస్థల ఎందు అనేది మర్చిపోరాదు. ఎప్పుడు అనగానే మళ్ళీ పరిస్థితి వస్తుంది, అప్పుడు ఆనందం కాస్త పోయిందంటారు. కాబట్టి సర్వకాల సర్వ అవస్థల ఎందు ఉండవలసిందే, అదే ఆనందం. అంతేగాని ఒక పరిస్థితి రాగానే మారిపోయేది, ఇంకో పరిస్థితి రాగానే ఇంకో రకంగా ఉండేది ఆనందం ఎందుకు అవుతుందండి, అవుతుందా, ఏమీ అవదు. ఇక సందేహం, ఇది సందేహాల సమయం, ఒక అరగంట ఎవరైనా అడగచ్చు, ఏదైనా అడగచ్చు, ఇది అనేమి నిర్బంధాలు. సందేహాలు మీకు వచ్చిన భాషలో అడగండి, ఏం పర్వాలేదు, ఎలా అడిగినా పర్వాలేదు. ఇప్పుడు భగవద్ దర్శనానికి వెళ్ళాను, అంటే అక్కడ ఒక్కొక్కరి ఒక్కో స్వభావము అది ఉంటుంది. దర్శనంలో కూడా మనము పొందే ఆనందం ఒకరికి రకంగా ఉంటుంది, ఒకరికి ఒక రకంగా. అది అంటే ఇప్పుడు సమూహంగా వెళ్ళినా ఏది వెళ్ళినా భగవంతుడు ఉన్నాడని వెళ్ళడం అనేది జరుగుతుంది కదమ్మా. అప్పుడు కొంత భగవంతుడు అందరినీ క్షేమంగా చూస్తాడు అని అనుకుంటుంది. ఒక్కోసారి ప్రళయం అట్లా ఒకేసారి సమూహంగా అదైపోయారు, కొంతమంది ప్రాణం పోతున్నారు, కొంతమంది అది భగవంతుని చూస్తాము రెండు సమూహం. కానీ నిజంగా అందరూ ఉన్నాడని వెళ్తున్నారా, విహారయాత్రలాగా వెళ్తారు, ఎక్కడికో అక్కడికి వెళ్ళాలి కాబట్టి హాలిడే ట్రిప్ అని వెళ్తారు. రకరకాలు అంత ప్రళయంలో కూడా బతికిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళే దేవుడు అనుగ్రహం పొందుతారు. ప్రళయంలో నశించిన వాళ్ళ గురించి మనం విడిగా చెప్పక్కర్లేదు. ఎంతో మంది తప్పించుకున్న వాళ్ళు ఉన్నారు, కొంత మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. అయితే ఎవరి కర్మ ఎప్పుడు పరిపక్వం చెందుతుంది అనేది ఎవరు చెప్పలేదు. అంటే అందరూ భగవంతుడు ఉన్నాడన్న నమ్మకంతో వెళ్ళారు, అది మటు గ్యారెంటీ, ఏం సందేహం లేదు.
మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నా ఎంతవరకు మీరు ఆ నమ్మకంతో వెళ్ళారు అంటే అది సందేహమే కదా. నిజంగా ఆయన ఉన్నాడు అని వెళ్ళిన వాళ్ళకి ఆయన కనపడి తీరుతారు, అనుభవం వచ్చి తీర్చు. అందరూ వెళ్తున్నారు, నాకు ఆయన అంటే ఇష్టమనో ఏదో ఒక రీజన్ తో వెళ్తున్నారు మీరు, కాబట్టి అక్కడ మీకు ప్రత్యేకమైన ఆనందం ఏం లభించలా. మాకు దొరికింది, దర్శనం అయింది లేదా అభిషేకం అయింది అని ఏదో చెప్పేస్తున్నారు. ఆనందం కలిగిందని అంటున్నారా? ఆ పరమాత్మను చూడగానే నాకు చెప్పలేని ఆనందం కలిగిందంటే అంటే అది అసలైన నమ్మకం. వెళ్ళామంటే ముందరనే అరేంజ్ చేసుకున్నాము, తెలిసిన వాళ్ళకి చెప్పాము, వాళ్ళు చేశారు, అనుకోకుండా టికెట్ దొరికింది, ఇలా రకరకాలైన మాటలు వస్తాయా రావా? ఇక్కడ పరమాత్మ ఎక్కడున్నాడు? ఎక్కడా లేడు పరమాత్మ. నీవు మొదటి నుంచే ఆ పరమాత్మ ధ్యాసలో ఉంటే నువ్వు ప్రతిదీ ఆయనకు అన్వయించి చెప్తావు. ఆ పరమాత్మ అనుగ్రహం వల్ల ఆ పరమాత్మ ఇది, అప్పుడు నువ్వు ఆయన్ని చూడగానే ఆనందం లభించిందండి అని కూడా అనగలుగుతావు. ఎక్కడ పరమాత్మ లేనప్పుడు నువ్వు ఆనందం అని చెప్పగలవా? వెళ్ళేసి వచ్చామండి అంట. ఈసారి ముందే నిర్ణయించుకుని వచ్చాము పలానా చోటుకి వెళ్ళాలని, కాబట్టి వెళ్ళేసి వచ్చామండి అంట. అమెరికాలో ఒక ఆవిడ పరిచయం, ఏదో ఆవిడ కష్టాలు అవి ఆవిడ అలా, తప్పే ముందు ఎవరి కష్టాలు ఉన్నప్పుడే ఫోన్లు చేస్తారు. సో ఆవిడ ఏమందంటే, ఒకసారి ఆవిడ వచ్చింది, నేను అప్పుడు అరుణాచలంలో ఉన్నా, సరే ఏదో అంది, కలవలేదు, వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చెప్పిందంటే, మేము మళ్ళీ వస్తున్నామండి, అప్పుడు తప్పకుండా వచ్చి మీ దర్శనం చేసుకుంటాను. సరే అని తర్వాత మళ్ళీ వచ్చి ఆవిడ హైదరాబాద్. ఆవిడ ఏం చేసింది, వచ్చినప్పుడు చెప్పకుండా అరుణాచలం వెళ్ళి ఫోన్ చేసి, నేను హైదరాబాద్ లో ఉన్నానన్నా. అయ్యో అదేంటండి అరుణాచలంలో ఉంటారన్నారు కదా. నువ్వు చెప్పింది కరెక్టే, నాకు కూడా ఏవో పనులు ఉంటాయి కదా, అందుకని వచ్చి. ఆవిడ హైదరాబాద్ వచ్చి నాకు కలవకుండా వెళ్ళిపోయింది, అంటే నేను అరుణాచలంలో లేనని. అంటే చూడు ఇక్కడ, అంటే నీకు అప్పటి వరకు నీ కష్టాలు తీర్చానన్న ఒక భావం ఏదైతే ఉందో ఇక్కడ వచ్చిందా మరి ఈ భావం? నాకేమైనా నష్టం జరిగిందా? అలాగే భగవంతుడు కూడా ఏం నష్టం జరగదు. ఆయన ఏమి వాళ్ళ మీద కోపం పెట్టుకోడు, ఎప్పుడూ కోపం పెట్టుకోడు. కానీ ఎప్పుడు ఏది చేయాలో అనేది పరమాత్మ ఆ దేవుడన్నా ఒకటే కదా, ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తా. ఒక బస్సు వెళ్తోంది ఘాట్ రోడ్ మీద అని మీకు అందరికీ తెలుసు కదా, అన్ని ఏవో అడ్డంకులు వస్తున్నాయట, ఏదో యాక్సిడెంట్. అప్పుడు ఒకడు అన్నట్ట, ఈ బస్సులో ఎవరో పాపాత్ములు ఉన్నారు, వాడు దిగితే గాని మన ప్రయాణం సాఫీగా జరగదన్నారు. ఆ బస్సు కదలట్లేదు ఏదో, అలా ఒక్కొక్కడు దిగాడు, ఇది అవ్వలేదు, కానీ అందరు ఎక్కారు, ఆఖరికి ఒక్కళ్ళే మిగిలారు. వాళ్ళు అన్నట్టు అయితే వీడే పరమ దుర్మార్గుడు అంటే పాపాత్ముడు, అమ్మయ్య వీడిని దింపేసేస్తే మనం అందరం క్షేమంగా వెళ్తాం అన్నట్టు. ఏమైందో తెలుసు కదా, చూసారా? ఒక్కరి వల్ల అందరినీ రక్షించాడు పరమాత్మ. అంటే ఎంత కరుణ, వాళ్ళు కూడా రక్షించబడ్డారు ఒక్కరి వల్ల. అలా మనకు కొన్ని ఉన్నాయి పడవ ప్రయాణాల్లో, వాటిల్లో కూడా అక్కడ మనకి కొన్ని అలా ఎన్నో ఉంటాయి. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఎందుకు చేశాడు అన్నదానికి, చేయాలంటే నీకు పరమాత్మ ఒక గొప్పతనం తెలియాలి మొదట. ఆయనకు అభేదం, ఆయన ఆ లెక్కలు అలా, ఆ టైంకి వాళ్ళందరూ అలా. భూకంపం వచ్చినప్పుడు 8 రోజులు, ఒక 8 నెలల పిల్లవాడు రక్షించబడలేదు, ఎలా వాడి ప్రాణం నిలబడింది? అలా ఎన్నో మనము ఆ చమత్కారాలు చూస్తున్నాం. కాబట్టి అవన్నీ బయటవి నిజం, నీ చమత్కారం నీకే ఉంది కదా, నువ్వు లోపల ఎట్లా పకోడి వేసావు, ఇంకోటి వేసావు, ఎన్ని వేసినా జీర్ణం చేస్తున్నారు కదండి లోపల. మిషన్ ఏం లేదు కదా, పరమాత్మ అనే మెషిన్ చక్కగా ఉంది కాబట్టి అన్ని చక్కగా జరిగాయి. లోపల అది లేకపోతే, ఆ మెషిన్ సరిగ్గా లేకపోతే, ఇక్కడ మనం అలా అనడానికి లేదు, అందరూ అదే నమ్మకంతో వెళ్తారు అని అనడానికే లేదు. నిజంగా నమ్మకంతో వస్తే భయపడతారు ఎవరన్నా? చెప్పా కదా, డోలీలో కూర్చొని ఏడుస్తుంది ఒక ఆవిడ, मेरे को नहीं मालूम, मेरे को बच्चे उधर है टीवी में देखे तो ऐसा नहीं है చూసి ఒక్కరు పరిచా నేను ఇంకా
మంచి చెప్తే వింటలేదు, నా డోలి పక్క నుంచే వస్తుంది అది కూడా. నైమాలు మేరుగా బోర్ బోర్ ఏడుస్తుంది. ఒక్కరోజు चुप बैठो, भगवान का नाम ले लो, क्यों ऐसा करते हैं అంటే नहीं मेरे को बच्चे हैं, मेरे को भी बच्चे है, चुपचाप इतना చూసి आपको कैसे बात जोर मत करना, भगवान का नाम ले लो, सबको डिस्टर्ब हो रहा అన్నారు. అందరం డోలీలో వెళ్తున్నాం కదా మరి. అప్పుడు నోరు మూసింది. లేకపోతే ఏమేడుపు, ఇక్కడ చూసా అక్కడ చూసా అంటుంటే అక్కడంతా మరి టీవీలో మంచిగానే ఉంటుంది కదా, చూసినప్పుడు ఏడ్చే వాళ్ళని చూపిస్తాడా వాడు చూపించాడు కదా ఏడ్చే వాళ్ళని. ఏదో పోనీ అన్నలేవకలి పర్వాలేదమ్మా, మేమందరం ఉన్నాం కదా, నీకేం కాదు దేవుడు అంటే విందే. అసలు ఎంతెంత పెద్దగా ఏడుస్తోందో కర్ణ కఠోరంగా. హరిస్తే అప్పుడు నోరు మూసి. మరి భరోసా, నువ్వు వచ్చావు కదా, ఎక్కడో అక్కడ చూసావు వచ్చావు, మరి పరమాత్మ మీద భరోసా ఉన్నప్పుడు ఏడవటం ఎందుకు అసలు? ఉంటే ఉంటే పోతామన్నా పోనీ కనీసం ఆయన రక్షిస్తాడన్నా ఉండాలి కదా. అలా లేకుండా ఏడిస్తే ఏంటి ఉపయోగం? ఏమీ ఉపయోగం ఉండదు. ఏది జరగాల వచ్చావుగా అసలు ముందు పోనీ. ఏది చిన్నదేం కాదు, ఆవిడ కూడా 30-40 ఉంటాయి. నాకు తలుచుకుంటే ఇప్పటికీ నవ్వచ్చు. ఎట్లా ఏడ్చిందంటే ఆవిడ అట్లే డోలి కాదు, గుర్రాల మీద ఉన్నట్టున్నావు. కేదార్నాథ్ కాదు, బద్రీనాథ్, కేదార్నాథ్ సారీ కేదార్నాథ్ పేర్లు ఎప్పుడు రెండు ఒకటే నాది కదా. దానికి బస్సులో వెళ్ళిపోతాం కదా, కేదార్నాథ్కే డోలీలు ఇవన్నీ ఉంటాయి. సగం దూరం ఎక్కి గుర్రం ఎక్కాను కదా, ఇంకో గుర్రం మీద ఆవిడుంది. వాడు గుర్రం వాడు పక్కకు పోతాడు కదా, అవి గుర్రాలు అలవాటైపోయి వెళ్ళిపోతాయి. అయినా వాడు పట్టుకునే ఉన్నాడు. చాలా మంది ఎందుకు ఏడవటం అసలు? ఎవరు రమ్మన్నారు అక్కడ? శివుడు లేడా ఇంటి దగ్గర? ఇంకో దగ్గర లేడా? ఉన్నాడుగా. ఇక్కడికి వచ్చి ఏడవటం ఎందుకు? పైకెళ్ళి ఇంకేం శివుడిని చూస్తూ కిందకి వెళ్ళడానికి ఏం లేదు, వదిలేస్తే జర్రు కింద వెళ్ళిపోవటం. ఎక్కడికి వెళ్ళినా ముందు మీకు ఆ పరమాత్మ మీద ఆ నమ్మకం ఉందనుకోండి, భయం ఎక్కడి నుంచి వస్తుంది? రక్షించి తీరుతాడు, ఎలా అయినా రక్షిస్తాడు. మీరు ఎలా రక్షించబడ్డారు అంటే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఎలా రక్షించబడ్డం తెలీదు మనకి, రక్షించబడతాం అంతే. భగవద్గీతలో యోగ వాసిస్తున్నా కూడా నేను అన్నిటి యందు ఉన్నాను కానీ అన్ని నా యందు లేవు అనిపించిందమ్మా. నేను సర్వము ఉన్నాను, సర్వులు యందు ఉన్నాను కానీ సర్వులు నా యందు లేవు అన్నట్టు. అలా అనలేదు ఆయన. అన్నిట్లో ఆయన ఉన్నప్పుడు ఆయన ద్వారానే కదా మనం వచ్చింది కూడా. నేను సాక్షిగా ఉన్నాను అన్నాడు. నేను ఎవరిని నేను ప్రేరేపించట్లేదు, ఇది చెయ్యాలి. నన్ను పట్టుకున్న వాళ్ళని వహామి అహం, నన్ను పట్టుకుంటే అంతే తప్ప నేను అందరికీ సాక్షిలో ఉన్నాను. నన్ను గుర్తించిన వాళ్ళు సాక్షిగా ఉంటే నేను పనిచేసి పెడతా వాళ్ళకి, వహామి అహం. అన్నిట్లో ఆయన ఉన్నాడు. ఆయనలో లేకపోతే బ్రహ్మాండంలోనే మనం ఉన్నాం. బ్రహ్మాండం అంటేనే ఆ బ్రహ్మం కదా. ఆయన ఏమన్నాడంటే అందరిలో ఉన్నా కూడా నేను సాక్షిగా మాత్రమే ఉన్నాను, మీ కర్మలేవి నాకు అంటవు, మీరు ఏది చేసినా నాకేం అంటదు, నన్ను తలుచుకుని మీరు వెధవ పని చేసినా నాకు అంటదు అన్నాడు. అంతేగాని రామారామ అనుకుంటే పక్క వాళ్ళని కొడితే వాళ్ళు కృష్ణ కృష్ణ అంటారు. ఏదో ఏంటి గాంధీజీ ఒక చెంప చూపించాడు, అవన్నీ ఒట్టి మాటలు. కొడితే ఊరుకుంటారండి, చెంప చూపించేంత ఇది ఉంటుందా? ఏదో ఆయన శాంతి యుద్ధం చేశాడని ఏదో అంటాడు ఆయన. అలా అనలేదు. ఎందుకంటే ఇది నేను సాక్షిగా ఉంటాను, మీరు చేసే వాటికి నాకు ఎటువంటి నాకేమీ అంటదు అన్నాడు. నువ్వు సాక్షిగా ఉంటే మిగతా పనులను చేయట్లే. ఆఫీస్ లో మీరు పెద్ద పని చేస్తున్నారండి. ఈయన చేయడు, ఆయన చేయడు. వీళ్ళ బాసులు అందరూ మంచి వాళ్ళుగా ఉంటారు, ఏమిటో సెలవులు ఇచ్చేస్తారు, వీళ్ళని ఏమన్నారు కదా.
అసలు ఎవరికి 2 వారాల కంటే ఇప్పటి వరకు ఇవ్వలేదు. డైరెక్టర్ లెవెల్లో అప్పుడు ఉన్నాను. 5 వీక్స్ ఇచ్చిన 1 year కి ఇవ్వడం అసలు అందరూ ఏం చేసావు ఆయన? అవి జరుగుతాయి అంతే, అంతే భగవద్ అనుగ్రహం. కానీ మనం సాక్షులుగా ఉంటే ఆయన చేసేది ఆయన చేస్తాడు. అహామ్యహం అన్నాడు కదా, నేను చేసేది ఆయనే అని తెలుసుకున్నాం కదా. చేసేది సంకల్ప బలం కూడా ఉండదు. అదే అండి, నాకు కృత నిశ్చయులు కావాలి. సంకల్పము అంటే ఏంటి? అన్ని ఆయనే చేస్తాడు కాబట్టి నాకేమిటి అన్నారు అనుకోండి, ఆయన చేస్తాడు. చేయక ఏం చేస్తాడండి? పిల్లలు అనరు చేయక ఏం చేస్తారని. పిల్లలకి ధీమా అండి మనం చేయక ఏం చేస్తామని. వాడికే ధీమాగా ఉన్నప్పుడు ఆయన అన్ని చేస్తున్నాడని తెలిసాక మనకి ఎంత ధీమా ఉండాలి? ఎందుకంటే మనం చాలా జ్ఞానులం కదా. ధీమానే సంకల్పం, నమ్మకం. ఇక దానికి ఏ పేర్లు పెట్టుకున్నా. అందుకనే కృత నిశ్చయుడు. అర్జునుడు కూడా అదే అంటాడు, కృత నిశ్చయుడు కా ప్రగల్భాలు పలకద్దని తిట్టలేదు. నమస్కారం. మీరు చెప్తున్న ఈ అకుంఠిత ఆ విశ్వాసం ఎప్పుడు ఒకేలా ఎందుకు ఉండట్లేదమ్మా నాకు? అంటే ఒకసారి తగ్గిపోతూ ఉంటుంది ఆ విశ్వాసం. అదే అమ్మా, త్రాసులో మీరు ఎటువైపు వేసిన దాన్ని బట్టే కదా. అవునా కదా? ఎలా తూగుతుందో తెలుసు కదా. మీరు బాహ్యం, ఇది పరబ్రహ్మం. ఆవిడ చెప్పలేదు మొన్న, కొన్ని మీకు వదిలేశాను కొన్ని నాకు ఉంచుకున్నానని. మీరు ఉంచుకున్న దాని వైపు చూసినప్పుడు ఉన్నదే పరబ్రహ్మమే అన్నారు. త్రాసు లేదు అక్కడ. తూచడానికి ఇంకో వస్తువేది లేదు కదా. అప్పుడు ఆ కుంఠితమే వస్తుంది. సాక్షిగా ఉన్నారు, ఏం పర్వాలేదు. పెళ్లి కుదిరింది, అమ్మ మీరున్నారన్నారు, టెన్షన్ పడ్డారు. టెన్షన్ పడమని చెప్పారా? నేనే టెన్షన్ పడలేదు, మీరందరూ ఉన్నారని ధైర్యంతో. విష్ణు పెళ్లి మీరే చేసింది, అసలు నేనేం చేశాను? కూర్చున్నాను అంతే. కూర్చున్నాను కదా అని కట్లేశారు నాకు. ఈ పట్టి అన్నారు, ఆ పట్టి అన్నారు, ఐసు పట్టి అన్నారు. పాపం కదా, రకరకాలు ఎవరికి తోచింది వాళ్ళు వేశారు. లేవద్దన్నారు, కూర్చోండి అన్నారు, చేశారు కదా. బ్రహ్మాండంగానే చేశారు. ఏమీ డొగతేరు. సాక్షిగా ఉంటే మీరు ఆ విగ్రహాన్ని చూస్తే మనకి చెక్కినట్టే కనిపిస్తుంది కానీ స్వయంగా అన్నట్టు అనిపించదు. సింపుల్. ఇందులో ఆయన ఆ విధంగా వచ్చాడు అంతే. ఇప్పుడు మీరు సత్యనారాయణ స్వామి కథలో లాగా రాయి పెట్టి దేవుడు ఉన్నాడు అన్నాడు, అందులో ఉన్నాడుగా. అంటే మీ నమ్మకం. ఇక్కడ కూడా స్వయంభూ ఎందుకన్నారు అంటే, సరే కొన్ని రహస్యాలు చెప్పాల్సి వస్తుంది. అది ఒక ప్రదేశం. అది ఆ ప్రదేశాన్ని పరబ్రహ్మ ఒక క్షేత్రంగా మార్చదలిచాడు. ఎప్పుడు క్షేత్రం అవుతుంది? ప్రతిష్ఠితది క్షేత్రం అవ్వదు. మనం అంటాం క్షేత్రం అని. మనము దేవుణ్ణి ప్రతిష్ఠించింది కేవలం మనం క్షేత్రం అనడానికి లేదు. అది ఒక ప్రదేశం అంతే. ఆ దేవాలయం కట్టబడింది అక్కడ. ఈ కలికాలంలో మనిషి ధరించడానికి అవకాశాలు ఎన్నో ఉన్నా వీడు ఉపయోగించుకునేది చాలా తక్కువ. వీడి యొక్క ఈ బుద్ధి అనేది పరిమితికి లోబడి ఉన్నది. ఇది అంత తొందరగా అన్నిటినీ నమ్మదు. అంటే రకరకాలు కదా, బుద్ధి జీవంగా రుచిలాగా. అందుకని ఆయన ఏమన్నాడు అంటే, వీడు అంటే నేను స్వయముగా ఇక్కడ వెలిశాను అనేది మనం కల్పించినది. అందుకనే దాని చరిత్ర ఏది మనకు తెలియకుండా చేశాడు. దేని చరిత్ర అయితే మీకు తెలియదో, అంటే కొన్ని కాలాల వరకే తెలుసు, దాన్ని స్వయంభూ అన్నారు. అంటే నేను స్వయంగా ఇక్కడ ఉన్నాను అన్నాడు ఆయన. అందుకని అవి మామూలుగా మానవ నిర్మితాలుగానే అనిపిస్తుంది. ఆ యొక్క మీరు చూసింది ఏదైనా సరే, ఆయన దాని యొక్క మీకు తెలియనివ్వడు. ఎందుకంటే ఇది మనది ఇప్పటిది కాదు కదా. ఈ యొక్క సృష్టి అనేది యుగాల నుంచి వస్తుంది. ఇప్పుడు మనకి ఎన్నో బయటపడుతున్నాయి కింద నుంచి, అది ఇది అని అంటున్నారు. కాబట్టి ఈ పరమ సృష్టి చేసిన అంటే ఆ పరబ్రహ్మముకి ఏ కాలంలో ఏది ఎలా ఉంటుందో ఆయనకు విదితమే కదా. అందుకనే మనకి
ఒక క్షేత్రాన్ని ఎందుకు పెట్టారంటే వీడు కనీసం ఆ క్షేత్ర దర్శనం చేసైనా వాడి బుద్ధిలో అనండి, వాడి కర్మలు అనండి, ఏదో ఒక విధంగా వీడు కొంత బాగుపడతాడు. ఎప్పుడైతే బుద్ధిలో మార్పు వచ్చింది, కర్మలు తొలిగాయి, అప్పుడు బుద్ధి వికసిస్తుందంట. మంచి చెడుల జ్ఞానం తెలిసాక కొన్ని చెడు పనులు మానేస్తారు కదా, వాడికి వివేకం వచ్చిందంటే తెలిసిందంటారు. అదే విధంగా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అంటే క్షేత్ర దర్శనం ఎలా చేయాలో మీరు అలా చేసినప్పుడు, ఎలా చేయాలో అలా చేసినప్పుడు మీవి ముందువి వెనక ఇట్లాంటి కొన్ని కర్మలు ఆయన కొన్ని తీసేస్తాడు. తీసేయగానే అప్పటి వరకు పట్టిన ఆ మురికి వదలగానే మనిషిలో ఒక తెలియని జ్ఞానం ప్రవేశిస్తుంది. అది అద్వైతం అని చెప్పబడడానికి లేదు, కానీ వాడికి ఒక తెలియని ఆనందము, పరమాత్మ మీద విశేషమైన అభిమానం అనండి, ఒక నమ్మకం కలుగుతాయి. అందుకని వాడు పదే పదే ఆ క్షేత్రానికి వెళ్ళడానికి, అందుకని ఒక జీవుడికి ఒక పరమాత్మతోటి అనుబంధం ఉంటుంది. అందరికీ వెంకటేశ్వర స్వామి అందరికీ ఇలా ఉండదు. కొంతమందికి ఒక క్షేత్రంలోనే ఉంటుంది. శివుడైనా సరే వాడు ఇంటి పక్కన గుడికి వెళ్ళడు, క్షేత్రానికే వెళ్తాడు. ఎందుకంటే వాడు అక్కడ అయితేనే వాడు మనసు ప్రశాంతత అంటాడు. ఆ లింక్ ఆయన కలగజేస్తాడు. వాడు ఈ జన్మలో కాకపోతే ఏదో ఒక జన్మలో వాడు ఇదవుతాడు. కాబట్టి ఇక్కడ స్వయంభువు అంటే నిజంగా ఆయనకు రూపమే లేదు కదా, కానీ నువ్వు ఆరాధించాలి అంటే అక్కడ ఏదో ఒక రూపం ఉండాలి. ఆ రూపం కోసం ఇది. ఇప్పుడు కేదార్నాథ్కి కొన్ని మనకి పురాణ కథలతోటి లింక్ ఏర్పడింది. అది నిజమా అబద్ధమా అనుకున్నవాడు ఎప్పటికీ ధరించలేడు. నిజము అని నమ్మి పూజించిన వాడు బాగుపడతాడు. ఇక్కడ మళ్ళీ వస్తే మూలంలో నమ్మకమే, నీ శ్రద్ధే, వేరేదేం కాదు, నీ నమ్మకమే. కాబట్టి అదే నమ్మకం. అందుకని సత్యనారాయణ స్వామి ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు నమ్మకంతో ఒక రాయిని పెట్టి స్వామి అని పూజ చేశారు. రాజుగారి పిల్లలు చేసిందే, వాళ్ళు ఏం మంత్రాలు చదవలేదు, కానీ వాళ్ళు నమ్మారు. పిల్లలు వాళ్ళకు తోచిన బుద్ధితోటి వాళ్ళు పూజలు చేశారు. కాబట్టి అందులోకి దైవం వచ్చేసాడు. దైవం లేని ప్రదేశం ఉన్నదా? లేదు. రాజుగారు ఏం చేశాడు, వీళ్ళది ఏంటి అని వెళ్ళిపోయాడు. కథలో నీతి మీకు అర్థమైంది కదా. అంటే పరబ్రహ్మం ఎక్కడైనా ఉంటాడు. నువ్వు నమ్మి పూజిస్తే నీకు ఎక్కడైనా వరాలు ఇస్తాడు ఆయన. కాబట్టి నువ్వు క్షేత్రాలకి వెళ్ళక్కర్లేదన్న పరమసత్యం బోధపడిన తరువాత వెళ్ళక్కర్లేదు. ఇక్కడ ఉన్నాడు అని నమ్మినప్పుడు ఎక్కడికో వెళ్ళవలసిన ఆవశ్యకత ఏమిటి? ఇప్పుడు రమణ మహర్షి చెప్పింది ఏంటి? అదే కదా, అంతటా ఉన్నాడు పరమేశ్వరుడు నీతో సహా. మరి అంతటా ఉన్నవాడిని నీతో సహా అన్నప్పుడు నువ్వే పరబ్రహ్మం అయినప్పుడు నీకేమిటి కావాలి? కడుపులో ఉన్నప్పుడు నిన్ను పోషించింది, బయటికి వచ్చాక తల్లి పాలతో నిన్ను రక్షించింది ఎవరు? తల్లి రక్షించగలదా? కేవలం పాలిస్తే పిల్లవాడు పెరిగిపోయి రక్షించబడతాడా? ఇలా ఎన్నో మనకి పరమేశ్వరుడి యొక్క నిదర్శనాలు ఉన్నాయి. ఆ నిదర్శనాన్ని నమ్మిన తర్వాత అంతటా పరమేశ్వరుని చూడగలుగుతాం. ఇంకా ప్రత్యేకంగా మనకి ఏది లేదు. ఎందుకంటే నాకు ఏది అవసరమో, ఎప్పుడు ఏది కావాలో ఆయన ఇచ్చి తీరతాడన్న కృత నిశ్చయం మీకు కలిగితే ప్రత్యేకంగా ఆయన కోరవలసిన ఆవశ్యకత ఎక్కడున్నది? మళ్ళీ నా మూలం ఎక్కడికి వెళ్తుందంటే మళ్ళీ అరుణాచలమే. అరుణాచలంలో అడిగామా? మనం ఎక్కడ అడిగాం? జాగేశ్వర్లో అడిగాం. సరేలే అనుకున్నాం. ఇంకో వారం 10 రోజులు అయితే జాగేశ్వర్లో కొనేసేవాళ్ళం. ఆయనకు తెలుసు అక్కర్లేదు, జాగేశ్వరం వెళ్ళటం ఎంత కష్టం, ఇంత ఈజీగా వెళ్ళొచ్చేవాళ్ళమా? అక్కడికి ఫ్లైట్లు లేవు. కాబట్టి ఆయన ఎంత చాకచక్యంగా ఒక రోజులో పరిస్థితులన్నీ మార్చేశాడు. అది ఏంటి అక్కడ ఉందని తెలుసా మనకి? అరుణాచలం. కాబట్టి ఆయన తలుచుకుంటే అంటే నీకు అరుణాచలం అయినా ది బెస్టే కదా. నేను క్షేత్రపరంగా చెప్పట్లేదు, మీరు అక్కడ మీరు పొందిన అనుభవాలు అనుభూతుల గురించి చెప్తున్నారు. అయితే అక్కడికే ఎందుకు తీసుకెళ్ళాడు అంటే స్థితి వస్తే చెప్తారు, అన్ని రహస్యాలు ఒకసారి చెప్పరు. ఎందుకంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో లేవా క్షేత్రాలు? ఇంకా మన తెలుగు భాష మన గోల, తెలంగాణ కానీ ఎందుకని అక్కడికి తీసుకెళ్ళాడు నేను చెప్పను. సమయం వచ్చినప్పుడు చెప్తాను. మీరు ఆ స్థితికి రావాలి కదా కొంత. ఓకే, శుభం భూయా.